మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ ఆదివార దినమున మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలోనికి నడిపించినందుకే స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు సంగీతములతోనూ కీర్తనలతోనూ చేసిన స్తుతి ప్రార్థనల ద్వారా మిమ్మల్ని మహింపరిచి ఉన్నాం తండ్రి. మరికొద్ది నిమిషంలో మీ అమూల్యమైన సజీవమైన జీవము గల వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా మా అందరితోనూ మీరు మాట్లాడమని వినుచున్న మీ పిల్లలకును వివరిస్తున్న నాకును మీ ఆత్మ నడిపింపును, మీ యొక్క సహాయమును దయచేయమని ప్రాధేయపడచ్చు. సంపూర్ణంగా మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ మీకే ఈ కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ విజ్ఞాపన ప్రార్థన కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు సమర్పించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులరా, దేవుని నామమున కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో వాక్య ధ్యానముగా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17 నుంచి 19 వరకు ఇప్పుడే చదువుకున్నాం. మరొకసారి చదివి వివరణలోనికి ప్రవేశిద్దాం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునవలెను. ఈ 3 వచనాలలో తీర్పు, జడ్జిమెంట్, దేవుని యొక్క తీర్పు, దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? ఈ వచనం బహుశా ఎప్పుడైనా చదివి ఉండొచ్చు మనం. దేవుని తీర్పు, ఆ తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం అట. దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం. ఇది ఆలోచించాల్సిన విషయం ఖచ్చితంగా. దేవుని యొక్క తీర్పు దేవుని ఇంటి యొద్ద ప్రారంభం అవ్వడం అంటే ఏమిటి? దానిని మనము ఎలా అర్థం చేసుకోవాలి? జాగ్రత్తగా విందాం. ముగించబడేంత వరకు ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా, ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్లు డిస్టర్బ్ చేయకుండా, మధ్యలో మీరు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా చాలా జాగ్రత్తగా విందాం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం. ఇది దేవుని తీర్పు. ఆ తీర్పట మన యొద్దనే ఆరంభమైతే ఇక దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుతుంది? అంటే ఈ తీర్పు దేవుని సువార్తకు లోబడే వారికి, దేవుని సువార్తకు లోబడని వారికి ఇద్దరికీ దగ్గరకు వచ్చి వెళ్ళిపోతుందట. వెళ్ళిపోవడం అంటే తన పని తాను చేసుకొని పోవటం. అది నా మాట. ఊరిని అలా వచ్చి హలో హాయ్ ఎలా ఉన్నారు అని పలకరించలేదు కాదంటే ఇది తీర్పు.
దేవుని ఇంటి యొద్ద ఆరంభమగే కాలం ఒకటి ఉందట. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? అది మన వద్దనే స్టార్ట్ అయితే పరిస్థితి ఏంటి? జడ్జిమెంట్ సీట్లో ఆయన కూర్చొని న్యాయస్థానాలలో, కోర్టులలో జడ్జి కూర్చుంటే తీర్పు ఇవ్వడానికే కూర్చుంటాడు. నేరస్తుని తరపున ఎంతమంది న్యాయవాదులు, లాయర్స్ ఆ తీర్పు విషయంలో వారి వాదనలు వినిపించు వచ్చినా తుది నిర్ణయం ఎవరి చేతిలో ఉంటుందంటే తీర్పు తీరుస్తున్న ఆ న్యాయమూర్తి, ఆ జడ్జి చేతిలోనే ఉంటుంది. అలాంటి సీట్లో దేవుడు కూర్చుంటాడట. ఇంతకు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఏంటి అని ఆలోచిస్తే, మొదట మనకు అక్కడ రాయబడిన మాట దేవుని ఇంటి యొద్ద తీర్పు ప్రారంభమవుతుంది అనే మాట ఉంది చూడండి. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం. దేవుని ఇంటి వద్ద దేవుని తీర్పు ప్రారంభమవుతుందట. అంతే కదా దాని మాకు తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమైతే అనుంది అక్కడ. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. దీని ఇంకా మనకు అర్థం అవ్వడానికి దేవుని తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం, ఈ రెండు అర్థమయ్యాయి అనుకోండి, అప్పుడు దేవుని తీర్పు ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క ఇంటి వద్ద దేవుని తీర్పు ప్రారంభం అవ్వడం అంటే ఏమిటి? అది మనకు అర్థం అవ్వాలి. అది మనకు అర్థం అవ్వాలంటే దేవుడిచ్చిన 66 పుస్తకాలలో మళ్ళీ ఈ హిస్టరీ చదువుకుంటూ రావాలి. పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన వరకు మన ప్రయాణం జాగ్రత్తగా సాగితేనే ఈరోజు వాక్య ధ్యానంగా మనం చేస్తున్న తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభం అవ్వడం అంటే ఏంటో అర్థమవుతుంది. చేద్దామా అందరం కలిసి ప్రయాణం? జాగ్రత్త విందాం. మొదట దేవుడు ఉండే నివాసం ఏంటో అర్థం అవ్వాలి. అది మాకు తెలియదు ఏంటి, మేము చాలాసార్లు విన్నాము, మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీకు ఎరుగరా అనేది చాలాసార్లు చదివామని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 అక్కడికే వెళ్ళిపోతాం మనం బై డిఫాల్ట్. కానీ ఈరోజు ఇంకా కొంచెం ముందుకెళ్ళి అసలు దేవుడు ఉండే ఇల్లు ఏంటి, దేవుడు ఉండే నివాసం ఏంటి అని మనం అర్థం చేసుకుంటే బైబిల్లో ఉన్న వచనాలను బట్టి అప్పుడు దేవుని ఇంటి వద్ద ప్రారంభమయ్యే దేవుని తీర్పు ఏంటో మనకు అర్థమవుతుంది. ఏమింటున్నాం ఈరోజు? దేవుని ఇంటి వద్ద దేవుని తీర్పు ప్రారంభమయ్యే కాలం వచ్చి ఉంది అని ఉంది అక్కడ. ఇప్పుడు రెండు విషయాలు అర్థం అవ్వాలి. దేవుని ఇల్లు అంటే ఏంటి ఆ వచనం ప్రకారంగా, ఆ దేవుని తీర్పు ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి. ఈ రెండు తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ వాక్యాన్ని జాగ్రత్తగా మనం మదిలో భద్రపరచుకొని ఎలా నడుచుకుంటే బాగుంటుందని మనం ఆలోచించవచ్చు, వివేచించవచ్చు, దాని ప్రకారంగా మనం జీవించవచ్చు. మొదట దేవుని ఇల్లు అంటేనే వెంటనే మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16కు వెళ్లకుండా, ఎందుకంటే మీ దేహము దేవుని ఆలయమై ఉంది అన్న ఆ వచనం దగ్గరికి వెళ్ళక, ఇంకా వేరే వేరే వచనాలు కూడా దేవుని నివాసము, దేవుడు నివసించు స్థలము, దేవుడు నివసించున్నది అని మనకు చాలా చోట్ల వేరే వేరే పదాలతో కూడా ఉపయోగించిన సందర్భాలు మనకు కనబడతాయి. దాన్ని కూడా చూద్దాం. ఒకసారి 132వ కీర్తన, కీర్తన, సామ్ నంబర్ 132 వర్స్ నంబర్ 13 as well as 14 as well. సామ్ నంబర్ 132 కీర్తనల గ్రంథము 132 13, 14 వచనాలు. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు,
తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఏమంటున్నాడట దేవుడు? ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును అని దేనిని కోరుకున్నాడట? సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. అందు చూడండి అక్కడ 13-14 సామ్ నంబర్ 132 వర్సెస్ నంబర్స్ 13 and 14. 13-14 వచనాలు. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. దేనికి ఏర్పరచుకున్నాడు? ఎందుకొరకు ఏర్పరచుకున్నాడు అని అంటే, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. సియోనే నా నివాస స్థలం, నేనే అక్కడ ఉండాలి, నేను అక్కడ ఉండాలి, ఈ నివాస స్థలంలో నేను ఉండాలి అని సియోనును కోరుకున్నాడట. ఇది నేను కోరిన స్థానం, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును. భూమి మీద హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, ఢిల్లీ ఉంది, చెన్నై ఉంది, న్యూయార్క్ ఉంది, వాషింగ్టన్ ఉంది, సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బెయిన్, ఇలాంటివన్నీ ఎన్నో పెద్ద పెద్ద సిటీస్ మనకు భూమి మీద కనబడుతున్నాయి. ఇలాంటి అన్ని పెద్ద పెద్ద నగరాలు కనబడుతున్నా ఈ వచనం ప్రకారంగా దేవుడు దేన్ని కోరుకున్నాడట? సియోనును కోరుకున్నాడు. సియోను అని అంటే, నా పేరు సియోన్ కదండి, సీను అండి అలా మాత్రం అనకండి. ఇక్కడ అయితే సియోను సీను అన్న కాంబినేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒక ఆయన వాళ్ళ భార్యను వదిలిపెట్టడానికి మందిరం వద్దకు పోయాడట. ఎందుకంటే భార్య దేవుణ్ణి నమ్ముకుంది, భర్త దేవుణ్ణి నమ్ముకోలేదు. భర్త దేవుణ్ణి నమ్ముకోక ఇంకా నా భార్య చర్చికి వెళ్తుంది కదా, వదిలేద్దామని చెప్పేసి అక్కడికి పోతుంటే, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సేవకుడు సియోను నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడట. అరే ఇతనికి నా పేరు ఎట్లా తెలుసు అంటున్నాడంటే, ఎందుకంటే అతనికి సియోన్ అంటే ఏదో తెలీదు, సీను అంటే మాత్రం తెలుసు. ఎందుకంటే అతని పేరు సీను కాబట్టి. ఇతను ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఏ రోజు నేను చర్చి దగ్గరకు పోలేదు, ఈ రోజు ఏదో నా భార్యను వదిలిపెడదామని నేను అక్కడికి వెళ్ళేసరికి ఇతను నా పేరు పెట్టి సీను సీను అంటున్నాడు ఏంటి? ఇక్కడ సియోన్ అంటే అతనికి సియోను అన్నది సీనులా వినపడుతుంది. అక్కడ నన్నే ఏదో పిలుస్తున్నట్లున్నాడు, కొద్దిసేపు ఉండిపోదామని చెప్పేసి, ఏం చెప్తాడో నా గురించి, ఏం పెద్ద తెలిసేమో నా గురించి అని చెప్పి కూర్చొని అట్లనే కొద్దిసేపు అలా ఉండి వాక్యం వినేసి వెళ్ళిపోయాడట. అలా వెళ్ళిపోయి అలా సియోను సియోను కాస్త సీను సీనుగా వినబడి మొత్తానికి అయితే అన్నీ విడిచిపెట్టి మొత్తానికి బైబిల్ పట్టుకుని దేవుని దగ్గరికి వచ్చాడు ఈ వ్యక్తి. ఆ సియోను అన్న పదం కూడా అలా ఉపయోగపడిందని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. అతను ఎవరో కాదు, మా నాన్న పెద్ద చెల్లెలకి భర్త. ఆయన పేరు శ్రీనివాసన్. దేవుని ఎలా తెలుసుకున్నామని మేము అడిగినప్పుడు, అంటే మా మేనత్త భర్త అనంతపూర్లో ఒకసారి ఇట్లా ఆయన చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ సియోను సియోను అంటుంటే, సీను సీను అంటున్నారేంట్రా అని వచ్చి ఇలా బైబిల్ పట్టుకొని మొత్తానికి అన్ని పక్కన పెట్టి, వాళ్ళు కూడా ఇంచుమించు ఒక 9 మంది పిల్లలు వాళ్ళు. ఆయన ఒక్కడే దేవుడిని తెలుసుకున్నాడు. దేవుడు అతన్ని ఇంకా సజీవుల లెక్కలో ఉంచారు. ఆయన పూర్తిగా దేవునిలో బలపడాలని మనం ప్రార్థిద్దాం. అయితే ఇప్పుడు సందర్భం వేరు కనుక దీని దగ్గరకు వద్దాం. 13-14 యెహోవా సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. పాత నిబంధన ప్రకారంగా దేవుడు ఉండటానికి ఏర్పరచుకున్న స్థలం ఏదని మాట్లాడుతున్నాడు? నేను ఉండటానికి నేను ఏర్పరచుకున్న స్థలం సియోను అన్న ప్రాంతం. మరి సియోను అంటే ఏంటో తెలియాలి, అది ఎక్కడుందో తెలియాలి మనకు. ఏమై ఉండొచ్చు సియోను అని అంటే? మనకు తెలిసిన అవగాహనను బట్టి సియోను అనేది దేనికి సంబంధించిన ప్రాంతం అయి ఉండొచ్చు? అది తెలియాలంటే దినవృత్తాంతములు 1వ గ్రంథం 11వ అధ్యాయం. చాలా కాలం క్రితం ఇది చూసాం మనం, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. దినవృత్తాంతములు 1వ గ్రంథం 11వ అధ్యాయం.
ఎక్కువ వచనాలు ఈరోజు మనం చూసే అవకాశం ఉంది కనుక నేను చదువుతాను, దయచేసి గమనించండి. 3వ వచనం నుండి, పేజ్ నెంబర్ 343 తెలుగు బైబిల్. 1 Chronicles చాప్టర్ నెంబర్ 11 వర్స్ నెంబర్ 3 followed by 4th and 5th verses. 1 Chronicles chapter number 11 verse number 3 onwards. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ హెబ్రోన్లోనున్న రాజు నొద్దకు రాగా, దావీదు హెబ్రోన్లో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేశాను. అప్పుడు వారు సమూయేలు ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారం దావీదును ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకం చేసిరి. తర్వాత దావీదును ఇశ్రాయేలీయులందరూ యెరూషలేము అనబడిన యెబూసునకు పోయిరి. ఆ దేశవాసులైన యెబూసీయులు అచ్చట ఉండిరి. అప్పుడు నీవు వీనియందు ప్రవేశింపకూడదని యెబూసు కాపురస్తులు దావీదుతో అనగా, దావీదు పట్టణమనబడిన సియోను కోటను పట్టుకొనెను. చాలు సిస్టర్. ఇప్పుడు రాయబడిన మాటను బట్టి 4-5 వచనాలు జాగ్రత్తగా గమనిస్తే, దావీదును ఇశ్రాయేలీయులందరూ యెరూషలేము అనబడిన యెబూసునకు పోయిరి. అంటే యెరూషలేమునకు పూర్వమున్న పేరేంటట? యెబూసు. యెబూసు అన్న ఆ ప్రాంతానికే కాలక్రమేణా జెరూసలేం అని పిలువబడుతోంది. యెరూషలేం ఎందుకు అది యెబూసుగా పిలువబడింది అంటే, అక్కడ యెబూసీయులు ఉన్నారు కనుక. అవునా? అక్కడ యెబూసీయులు అన్నవారు ఉన్నారు కనుక ఆ ప్రాంతం ఒకప్పుడు యెబూసు ప్రాంతంగా పిలువబడింది. కాలక్రమేణా అది పేరు మార్చబడి ఆ యెబూసు ప్రాంతమే యెరూషలేం, జెరూసలేం అని పిలువబడింది. ఆ యెరూషలేమును పట్టుకున్నప్పుడు దాని గురించి రాయబడిన మాట, దావీదు పట్టణం అనబడిన సియోను కోటను పట్టుకొనెను అనంటే, యెరూషలేమే ఏ ప్రాంతం? సియోను ప్రాంతం. సియోనే యెరూషలేము, యెరూషలేమే సియోను. దానికి పూర్వం ఉన్న పేరే యెబూసు. ఆల్ రైట్, అందరు ఒకటే అండర్స్టాండింగ్కి వచ్చారుగా? ఈరోజు చర్చ్కి వచ్చారు, ఒక 2-3 అవర్స్ మీరు ఇక్కడ ఉంటారు. డబ్బు పెడితే ఒక షాప్లో వాళ్ళు తిరిగి మనకు వస్తువు ఇవ్వాలి, లేదా ఏదో ఒక సర్వీస్ ఇవ్వాలి. నేను డబ్బులు ఇచ్చాను, నువ్వు నాకేమి ఇచ్చావని. అలానే ఈరోజు మందిరానికి మనం వచ్చి, నా జీవితంలో 1 గంట 2 గంటల సమయం నేను ఇక్కడ నారాయణగూడ వైఎంసీఏలో వచ్చి కూర్చున్నాను, వెళ్ళిపోయేటప్పుడు నాకేం లాభం, ఇక్కడ వచ్చి కూర్చున్నందుకు నాకు వచ్చిన ప్రయోజనం ఏంటి అన్న ప్రశ్న మనకు రావాలి. వచ్చినందుకు ప్రయోజకులుగా మనం ఇక్కడ నుంచి మీరు నేను అందరం కలిసి బయలుదేరాలి. ఇప్పుడు చెప్పండి, యెబూసు అన్న ప్రాంతానికి ఏ పేరు? సియోను. సియోను యెబూసుగా పిలువబడిన ప్రాంతానికి మరో పేరు? ఆల్ రైట్. పూర్వకాలంలో అది యెబూసుగా పిలువబడింది. అదే యెరూషలేము. ఆ యెరూషలేము దగ్గర ఉన్నటువంటి కొండనే సియోను కోట, సియోను కొండ. హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ గుట్టలు, ఇలాంటివన్నీ కొండలన్నీ ఉన్నాయి. ఈ అన్ని ప్రాంతాలన్నింటినీ కలిపి హైదరాబాద్ అంటే, అలా ఈ యెరూషలేము చుట్టూ ఈ పర్వతాలు, కొండలు ఉన్నాయని మనకు బైబిల్లో నుంచి చదివినప్పుడు అర్థమయ్యే అవకాశం ఉంది. అది కూడా చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం 87వ కీర్తన, సామ్ నంబర్ 87. సామ్ నంబర్ 87. ఇదొక జర్నీ, మనం చేస్తున్న ఒక చిన్న ప్రయాణం. ఇది బస్సులోనో ట్రైన్లోనో పోతున్నాం అనుకోండి, మనం ఎక్కడికో ప్రయాణం చేయాలి. మధ్యలో చాలా స్టేషన్లు వస్తుంటాయి. స్టేషన్ వచ్చినప్పుడంతా మనం ఆగుతుంటాం. ఆగినప్పుడంతా ట్రైన్లో కిటికీలో నుండి మనం చూస్తుంటాం. దేన్ని చూస్తాం? ఎవరో పల్లీలు బఠానీలు అమ్ముతున్నారనా? దాని గురించి కాదు. మన ప్రయాణంలో ఏ స్టేషన్ వరకు చేరుకున్నామని ఆలోచిస్తాం. అయ్యో ఇంకా 10 స్టేషన్లు ఉన్నాయి పోవాల్సిందేది, అది దాటిన తర్వాత మా ఊరు వస్తుంది. అలానే ఈరోజు చెప్పుకునే ఈ వాక్యంలో కూడా మన డైరెక్షన్, మన డెస్టినేషన్ ఎక్కడో ఉంది, సుదీర్ఘమైన ప్రయాణం. ఆ సుదీర్ఘమైన ప్రయాణంలో ఇలాంటి వచనాలు చూస్తున్నప్పుడు అంతా మీరేమనుకోవాలి? నేను ఒక స్టేషన్ దగ్గరకు వచ్చా, ఆగా. ఇదైన తర్వాత ఇంకొక స్టేషన్ దగ్గరకు పోతాను. ఆ స్టేషన్లో బోర్డు చూసుకొని ఇంకొక 10 స్టేషన్లు ఉన్నాయి నేను చేరుకోవాల్సింది. అన్నీ చేరుకున్న తర్వాత లాస్ట్లో మన స్టేషన్ వచ్చేస్తుంది. స్టేషన్ వచ్చిన తర్వాత ఏం చేస్తాం? మనం దిగి వెళ్ళిపోతాం. అలానే వాక్యం అయిన తర్వాత
ఈ గ్రౌండ్లోంచి బయటికి వెళ్తాం. ఆల్ రైట్, గుడ్. ఇది మనం చేస్తున్న జర్నీ. సామ్ నంబర్ 87 వర్స్ నంబర్ 1 మొదటి వచనం. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా, చాలు. ఏం రాసం చూడండి అక్కడ. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. ఏంటా పర్వతములు అని అంటే యెరూషలేము చుట్టూ ఉన్న పర్వతాలు, సియోను కొండలు, సియోను కోట, సియోను కొండ, ఇదంతా అదే. ఇది చెప్తే అర్థమవుదేమో. ఇక్కడ కనీసం మనం మినిమం కొంచెం స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నాం కనుక మన ఇండియా మ్యాప్ మీరు చూస్తే పైనంతా అలా ఉండి సౌత్ ఇండియాకి వచ్చేసరికి ఇలా కూసిగా దిగింటుంది ఇలా, అవునా? ఉత్తరానేమో పైన మనకు జమ్మూ కాశ్మీర్, కిందేమో కన్యాకుమారి కనపడుతుంటుంది. ఇలా వి షేప్లో కనపడుతున్న ఇండియాలో ఈ కుడివైపునున్న ప్రాంతాన్ని అంతా ఈస్టర్న్ ఘాట్స్ అంటారు, ఎడం వైపునున్న ప్రాంతాన్ని అంతా వెస్టర్న్ ఘాట్స్ అంటారు. తెలుగులో అయితే తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు అంటారు. తూర్పు కనుమలు ఈస్టర్న్ ఘాట్స్ అంటే మనం ఎప్పుడైనా శ్రీశైలం కానీ ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు డ్రైవింగ్ చేసుకోబోయేటప్పుడు డ్రైవర్స్, అందులో ట్రావెల్ చేసే ప్యాసింజర్స్ అందరూ మాట్లాడుకునేది ఏంటంటే, ఇది మామూలు రోడ్డు కాదు. ఏం రోడ్ అది? ఘాట్ రోడ్ అని మాట్లాడతారు. ఘాట్ రోడ్ అంటే ఏంటి? ఈస్టర్న్ ఘాట్ రోడ్, వెస్టర్న్ ఘాట్ రోడ్. అది ఎత్తైన పర్వతాల మీదకి, కొండల మీదకి మనం పోతూ ఉంటాం అట్లా, అవునా? అలా మన దేశానికి కూడా ఇటువైపు అటువైపు వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ అని పెద్ద పెద్ద కొండలతో అలా ఎత్తైన ప్రాంతాలు ఎలాగైతే ఉన్నాయో, 87 కీర్తన ప్రకారంగా యెరూషలేము ప్రాంతం చుట్టూ ఏమి ఘాట్స్ ఉన్నాయట? ఏ పర్వతం ఉందట? సియోను పర్వతం. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. ఇదే వచనాన్ని ఒకసారి ఇంగ్లీష్ బైబిల్ ఉంటే చదవండి ఎవరైనా గట్టిగా వినపడట్టుగా. సామ్ నంబర్ 87 వర్స్ నంబర్ 1. హిస్ ఫౌండేషన్ ఈజ్ ఆన్ ద హోలీ మౌంటైన్స్. మౌంటైన్స్ అంటే ఏంటి? పర్వతాలు. చదవమ్మా. చాలు, ఇనఫ్ మా. హోలీ మౌంటైన్స్. మౌంటైన్స్ అంటే పర్వతాలు. ఆ పర్వతాల మీద ఆయన పునాది ఏర్పాటు చేసుకొని కూర్చున్నాడట, అవునా? అంటే యెరూషలేము చుట్టూ ఏమున్నాయని మనకి ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని బట్టి కొంచెం ఎత్తైన పర్వతాలు, గుట్టలు, ఇలాంటివన్నీ ఉన్నాయి. దేవుడు ఆ స్థలాన్ని కోరుకున్నాడు. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. అది ఏదో కాదు, ఆ పట్టణం పేరే దేవుని పట్టణం. దేవుని పట్టణం. వింటున్నారా? ఇక మీదట వెంటనే దేవుని ఇల్లు అంటే మనం ఎక్కడ కనెక్ట్ అవుతాం? ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రకారంగానా, న్యూ టెస్ట్మెంట్ ప్రకారంగానా అన్న క్వశ్చన్ రావాలి ఫస్ట్. ఏ టెస్ట్మెంట్ ప్రకారమైనా కూడా కనెక్షన్ మాత్రం కొరింథీయులు మొదటి పత్రికనే. మనమే ఆయన ఇల్లు. ఆ కాన్సెప్ట్ నుంచి మనం మారట్లేదు, కానీ మనమే ఆయన ఇల్లు అని అర్థం చేయించడానికి దేవుడు ఓల్డ్ టెస్ట్మెంట్ నుండి ఎన్నో విషయాలు నేర్పించుకుంటూ వస్తున్నాడు. కానీ పాత నిబంధనకు వచ్చిన తర్వాత అక్కడ అంటున్నాడు, నేను ఏర్పరచుకున్న పట్టణం, నేను ఏర్పరచుకున్న నివాస స్థలం, నేను ఏర్పరచుకున్న నివాస స్థానం అని యెరూషలేమును చూపించి మాట్లాడుతున్నాడు. ఆ జెరూసలేమును, సియోనును చూపించి మాట్లాడుతున్నాడు. ఇంకా చూద్దాం ఇలాంటి మాటలు ఇంకా మనకి ఎక్కడైనా కనబడతాయేమో. 135 కీర్తన. ఇందాక 132 చూసాము. నౌ వి విల్ సీ సామ్ నంబర్ 135. సామ్ నంబర్ 135 వర్స్ నెంబర్ 21 చూడండి. 21వ వచనం. యెరూషలేములో నివసించు యెహోవా సియోన్లో నుండి సన్నుతింపబడునుగాక, యెహోవాను స్తుతించుడి అని 135 కీర్తన 21వ వచనంలో కూడా యెరూషలేములో నివసించు యెహోవా అని చూడండి. అంటే దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు అని మనం మాట్లాడుకుంటే ఈ వచనాలను బట్టి దేవుడు యెరూషలేము నివసిస్తున్నాడు ఇక్కడున్న ఈ వచనాలను బట్టి. ఆల్ రైట్. దేవుడు నివసిస్తున్నది ఆయన నివాస స్థలం, ఆయన నివాస స్థానం. ఇలా కీర్తనల గ్రంథము తర్వాత దినవృత్తాంతముల్లోనే
ఈ పుస్తకాల్లోనే మనకి ఈ విషయాలు కనబడతాయా అని మనం మరొకసారి బైబిల్లో నుంచి వెతికితే మరికొన్ని చోట్ల, అనగా జకర్యా గ్రంథం 8వ అధ్యాయం, బుక్ ఆఫ్ జకర్యా చాప్టర్ నెంబర్ 8. దేవుని నివాసం అసలు ఎందుకు ఇన్ని చూస్తున్నాం మనం? ఇన్ని వచనాలు చూసి వివరణ అంతా విన్న తర్వాత మనం ఎందుకు స్టార్ట్ చేసుకున్నాం మర్చిపోతాం. మీరు మర్చిపోకూడదని ముఖ్యాంశాలు మరోసారి. ఈరోజు మన వాక్య ధ్యానం పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు దేవుని ఇంటి యొద్దనే ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది. తీర్పు దేవుని ఇంటి యొద్దనే ఆరంభమగు కాలం వచ్చి ఉన్నదని పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:17లో అన్నాడు. కాబట్టి దేవుని ఇల్లు, దేవుని నివాస స్థలం, దేవుని నివాసం ఎక్కడుందో వెతుకుతూ ఉంటే అన్నీ కనబడుతున్నాయి. ఓల్డ్ టెస్టిమెంట్లో మనకు యెరూషలేము, సియోను, యెరూషలేము, సియోను అని పర్యాయ పదాలతో ఒకే ప్రాంతం గురించి యెహోవా నివసించు యెరూషలేము అని కనబడుతోంది. యెహోవా నివసించు యెరూషలేము అని అన్నాడంటే తీర్పు ఎక్కడ ప్రారంభం అవ్వాలి? ఓల్డ్ టెస్టిమెంట్లో. జడ్జిమెంట్ ఎక్కడ ప్రారంభం అవ్వాలి? యెరూషలేంలో ప్రారంభం అవ్వాలి. అలా అవుతుందో లేదో తర్వాత చూద్దాం కొద్దిసేపు అయిన తర్వాత. ప్రస్తుతానికి జకర్యా గ్రంథం దగ్గరకు వద్దాం. అంటే ఒక్కరే కాదు, చాలా మంది యెరూషలేము దేవుని నివాసం, యెరూషలేము దేవుని నివాసం అని మాట్లాడుతున్నారు అని మనకు తెలియాలి. 8వ అధ్యాయము జకర్యా గ్రంథం, పేజ్ నెంబర్ 780, బుక్ ఆఫ్ జకర్యా చాప్టర్ నెంబర్ 8, 2వ వచనం నుండి చూద్దాం. వర్స్ నెంబర్ 2. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, మిగుల ఆసక్తితో నేను సియోను విషయమందు రోషము వహించి ఉన్నాను. బహురౌద్రము గలవాడనై దాని విషయమందు నేను రోషం వహించి ఉన్నాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను సియోను నొద్దకు మరలా వచ్చి, అంటే ఎప్పుడో వెళ్ళిపోయాను, మరలా వస్తాను, యెరూషలేములో నివాసము చేతును. నేను యెరూషలేములో నివాసం చేస్తాను, అక్కడే ఉంటాను. యెరూషలేములో నివాసము చేతును. సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును. అది నాది, దట్స్ మై ప్లేస్. ఈ భూమి మీద ఇన్ని దేశాలు, ఇన్ని నగరాలు, ఇవన్నీ ఉంటే నేను ఏర్పరచుకున్న స్థలం యెరూషలేం అని మాట్లాడుతున్నాడు ఓల్డ్ టెస్టిమెంట్లో. అది నా నివాస స్థలం, అది నా నివాసం. నేను మళ్ళీ అక్కడికి వస్తాను, ఒకవేళ వెళ్ళిపోయినా మళ్ళీ అక్కడికి వస్తాను అని మాట్లాడుతున్నాడు. అలా జకర్యా గారు మాత్రమే కాదు, ఒకసారి మనం యోవేలు గ్రంథంలోకి వెళ్ళి చూద్దాం. 3వ అధ్యాయం, బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ నెంబర్ 3. యోవేలు గ్రంథము 3వ అధ్యాయం. ఏం వింటున్నాం మనం? తీర్పు దేవుని ఇంటి యొద్దనే ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది అని పేతురు గారు రాశారు 4వ అధ్యాయం 17లో. మరి దేవుని ఇల్లు ఏంటో మనకు అర్థమైతే ఆ ఇంటి వద్ద తీర్పు, జడ్జిమెంట్ ఎలా ప్రారంభమవుతుందో, ఎలా దాన్ని తప్పించుకోవచ్చో మనం అర్థం చేసుకోవచ్చు. యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. 17వ వచనం. అన్యులు ఇక మీద దానిలో సంచరింపకుండా, ఎవరంటే వాళ్ళు వచ్చి నా పట్టణంలో సంచరింపకుండా, యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును. ఎందుకంటే పరిశుద్ధమైన దేవుడనైనా నేను ఉన్నాను గనుక. ఆ యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును. మీ దేవుడనైన యెహోవాను నేనే. నాకు ప్రతిష్ఠితమగు సియోను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలుసుకుంటారు. అది నాకు ప్రతిష్ఠితం చేయబడినటువంటి పట్టణం అని. ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షరసము పారును, కొండల నుండి పాలు ప్రవహించును అని చెప్పుకుంటూ 20-21 వచనాలకు వచ్చేసి 21 చూద్దాం. 21వ వచనం. అయితే యూదా దేశంలో నివాసులు నిత్యము ఉందురు, తరతరములకు యెరూషలేము నివాసముగా నుండును. యెహోవా సియోనులో నివాసిగా వసించును. యెహోవా సియోనులో నివాసిగా వసించును. నేను అక్కడే ఉంటాను, అదే నా ఇల్లు. ఆల్ రైట్. ఓల్డ్ టెస్టిమెంట్లో ఇన్ని చోట్ల కనబడుతుంది దేవుని నివాసము యెరూషలేం అని, దేవుని నివాసము యెరూషలేము ప్రాంతం అని. ఇప్పుడు చూద్దాం పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. మనం ఇంకా న్యూ టెస్టిమెంట్కి రాలేదు. మన ప్రయాణం ఇంకా పాత నిబంధనలోనే జరుగుతుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు
1 Peter chapter number 4 verse number 17. తీర్పు దేవుని ఇంటి యొద్ద, అక్కడికి ఆపాం మనం. దేవుని ఇంటి యొద్ద అని దేవుని ఇల్లు అనేది మనకు అర్థమైంది ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రకారంగా. విన్నా ఇక్కడ కూర్చున్న మనందరికి కూడా ఈ విషయం అర్థం అవ్వాలి. దేవుని ఇల్లు అకార్డింగ్ టు ఓల్డ్ టెస్ట్మెంట్ చెప్పండి. జెరూసలేం, జయాన్, సియోను, ఆ యెరూషలేం పట్టణం ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రకారం. ఇప్పుడు దేవుని ఇల్లు పాత నిబంధన ప్రకారంగా యెరూషలేం అయితే, తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభం అవుతుందంటే ఇప్పుడు జడ్జిమెంట్ కూడా ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ఓల్డ్ టెస్ట్మెంట్లో జడ్జిమెంట్, దేవుని తీర్పు కూడా ఎక్కడ ప్రారంభం అవ్వాలి? పాత నిబంధనలో అది యెరూషలేం వద్దనే ప్రారంభం అవ్వాలి. యెరూషలేం వద్దనే ప్రారంభం అవుతోందో లేదో మనం తెలుసుకుంటే అప్పుడు న్యూ టెస్ట్మెంట్లో, క్రొత్త నిబంధనలో పేతురు గారు రాసిన ఆ వచన భావం ఏంటో మనకు అర్థమవుతుంది. మనం చేస్తున్న స్టడీ ఏంటో తెలుసా? మనకు అప్పుడప్పుడు ఒక చిన్న డైమండ్ లాంటిది ఏదైనా దొరికింది అనుకోండి, దాన్ని తీసుకుని వెళ్ళి ఇంట్లో పెట్టుకోవడానికి మనకు ఎలిజిబిలిటీ ఉండదు. గవర్నమెంట్ వస్తుంది, ఆ నోట ఈ నోట వెళ్ళి పలానా వాళ్ళకు ఒక డైమండ్ దొరికిందని అంటే ఆ డైమండ్ని తీసుకొని వెంటనే ఆ ప్రభుత్వం వాళ్ళు వచ్చి మన దగ్గర నుండి దాన్ని కబ్జా చేసుకొని తీసుకెళ్ళిపోయి, కబ్జా చేయడం అంటారా మన భాషలో మాట్లాడుతున్నాను, ఆల్ రైట్, దాన్ని తీసుకెళ్ళిపోయి ఇది ఏ కాలానికి సంబంధించినది, ఎప్పుడున్నది, ఇది ఎలా వచ్చింది, ఆ ప్రాంతాల్లో ఇంకా ఏమైనా వజ్రాలు ఉన్నాయా అన్ని వెతికి వెతికి ఆ వజ్రం విలువ ఇంత అని బయటికి తీస్తారు. వజ్రం విలువ 1 రూపీ 2 రూపీస్ అని చెప్తారా? చెప్పరు. ఎంతలో చెప్తారు? కోట్లలో చెప్తారు. అలానే ఈరోజు పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:17 కూడా అదొక చిన్న డైమండ్ లాంటిది. దాని విలువ ఏంటో తెలుసుకోవడానికి మనం చేస్తున్న ఈ పెద్ద రీసెర్చ్ ఇది, పరిశోధన ఇది. ఆల్ రైట్, దేవుని ఇల్లు అనేది మనకు పాత నిబంధనలు ఈ విషయం అర్థమైతే, తీర్పు కూడా అక్కడే ప్రారంభమవుతుందట. తీర్పు కూడా అక్కడే ప్రారంభమవుతుందట. ఎలా ప్రారంభమవుతుందో ఒక్కసారి యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఎజెకియల్ చాప్టర్ నంబర్ 9. ఇంతవరకు చూసింది ఇదేంటి? దేవుని ఇల్లు వద్ద తీర్పు ప్రారంభమవుతుందంటే, ప్రభువా నీ ఇల్లు ఎక్కడుందో చెప్పు ప్రభువా ఫస్ట్ అని వెతికాం. నీ ఇల్లు ఎక్కడుందో చెప్పు ప్రభువా అని అంటే, చూడండి ఆయన బైబిల్లో మీకు యెరూషలేం యెరూషలేం అని చూపించారు అన్నాడు. ప్రభువా ఇల్లు అర్థమైంది, ఇప్పుడు నీ ఇంటి దగ్గర తీర్పు ఎలా స్టార్ట్ అయిందో చూపించడానికి ఇప్పుడు సెకండ్ స్టేజ్లోకి వచ్చాం మనం. ఇప్పుడు దిస్ ద సెకండ్ ఫేజ్లోకి వచ్చాం. నిజంగా దేవుని ఇంటి వద్ద దేవుని తీర్పు ప్రారంభం అవ్వడం అంటే ఏంటి అని వెతుకుతుంటే, దేవుని ఇల్లు అన్నది యెరూషలేం అని మనకు కనబడుతుంటే, ఆ దేవుని ఇల్లైన యెరూషలేం ప్రాంతంలో ఆయన తీర్పు ఎలా ప్రారంభమైందో ఒకసారి మనం గమనించాలి. జాగ్రత్త చూద్దాం. సాధారణంగా యెహెజ్కేలు గ్రంథము అని అంటే ఎప్పుడన్నా పని పడితేనే అలా వస్తుంటాం మనం. ఈ విషయాలు అర్థం చేసుకోవడం కూడా కొంచెం కష్టపడాలి. యెహెజ్కేలు గ్రంథం, బుక్ ఆఫ్ ఎజెకియల్ చదివేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి చాలా రోజులు హైదరాబాద్లో ఉన్నాడు అనుకోండి, పుట్టినప్పటి నుండి పుట్టి పెరిగిందంతా ఆయన జీవితం అంతా హైదరాబాద్లో జరిగింది. కానీ కొన్ని అనుకోనని కారణాల వలన హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఏ ఢిల్లీకో, బాంబేకో, చెన్నైకో చేరి కూర్చున్నాడు. అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఏ సిటీ గురించి ఎక్కువ బాగా తెలుస్తుంది? నూతనంగా వెళ్ళిన ఆ సిటీ గురించి బాగా తెలుస్తుందా? పుట్టి పెరిగిన ఆ సిటీ గురించి బాగా తెలుస్తుందా? పుట్టి పెరిగిన ఆ ప్రాంతం గురించి బాగా తెలుస్తుంది. యెహెజ్కేలు గ్రంథం అలాంటిదే. ఏంటంటే యెహెజ్కేలు గ్రంథం ఆయన రాసినప్పుడు ఈ పరిస్థితులు అంటే ఆయన రాసినది అంతా ఎక్కడ కూర్చొని రాస్తున్నాడంటే బబులోను దేశంలో కూర్చొని రాస్తున్నాడు. బబులోను దేశంలో కూర్చొని రాస్తున్నా వ్రాయబడుతున్న సందర్భం అంతా ఆయన పుట్టి పెరిగిన యూదా దేశమును, ఆ యెరూషలేము యూదా దేశం గురించి రాస్తున్నాడు. ఇది యెహెజ్కేలు గ్రంథం. ఎందుకనంటే నెబుకద్నెజరు బబులోను రాజుగా ఉన్నప్పుడు అనేక మందిని వచ్చి పట్టుకొని తీసుకెళ్ళిపోతాడు. అలా మొదట వచ్చినప్పుడేమో దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు వెళ్ళిపోతారు. అప్పుడు దానియేలు గారు అక్కడ ఉండి రాసినటువంటి గ్రంథమే దానియేలు గ్రంథం. తర్వాత నెబుకద్నెజరు తన సైన్యంతో రెండోసారి సెకండ్ టైం వస్తాడు 597 BC టైంలో. ఆ 597 BCలో వచ్చినప్పుడు మళ్ళీ కొందరిని పట్టుకొని వెళ్ళిపోతాడు. అలా పట్టుకొని తీసుకెళ్ళిపోయినప్పుడు ఆ చెరలోకి వెళ్ళిపోయిన వారిలో భక్తులు కూడా ఉన్నారు. ఆ భక్తులలో ఒకరే ప్రవక్త అయిన యెహెజ్కేలు గారు. అలా
బబులోను చెరలో ఉన్నప్పుడు యెహెజ్కేల్ గారు రాసిన పుస్తకం. ఆ యెహెజ్కేల్ గారు ఎలా ఉన్నాడంటే ఈ పుస్తకం అంతా చదువుకుంటూ పోయేటప్పుడు నేను ఆత్మవశుడనై ఉండగా అని కనబడుతూ ఉంటుంది యెహెజ్కేల్ గ్రంథం చదివేటప్పుడు. అంటే దేవుడు, నువ్వు బాబిలోన్లో ఉన్నా పర్లేదు, వేరే సిటీలో ఉన్నా పర్లేదు, నీకు యెరూషలేంలో జరిగే సంఘటనలు కొన్ని చూపిస్తున్నాను. యెహెజ్కేలు, నరపుత్రుడా, నేను చెప్పేవన్నీ వినాలి, నువ్వు గ్రంథస్థం చేయాలి, జాగ్రత్తగా రాయని. అలా రాసిన వాటిలో ఒక అధ్యాయమే 9వ అధ్యాయం. ప్రకటన గ్రంథం రాసేటప్పుడు యోహాను గారు ఏ ద్వీపమందు పరవశుడై ఉన్నాడని రాస్తుంటుంది? పద్మాసు ద్వీపమందు పరవశుడనై ఉండగా అని ప్రారంభమవుతుంది ప్రకటన గ్రంథం. ఎలాగైతే యోహాను గారు పద్మాసు ద్వీపమందు పరవశుడై అనేక విషయాలు రాస్తూ ఉంటాడో, బబులోను దేశమందు యెహెజ్కేల్ గారు ఉంటూ ఆత్మవశుడై యూదా దేశంలో జరిగే సంఘటనలు, యెరూషలేంలో జరిగే సంఘటనలన్నీ ఈ గ్రంథమందు రాయబడ్డాయి. అదే చూస్తున్నాం మనం ఇప్పుడు 9వ అధ్యాయం. చాలా ఎక్కువగా ఉంది, మొత్తం అధ్యాయం చదవాలి ఇప్పుడు. అలా మొత్తం అధ్యాయం చదివితేనే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:17 అర్థమవుతుంది. పైన చూసుకుంటూ వెళ్ళిపోయేది కాదు. 1 పీటర్ చాప్టర్ నెంబర్ 4 వర్స్ నెంబర్ 17 ఈరోజు వాక్యాధారంగా మనం చూస్తున్న వచనం పైన చూసుకొని పోయేది కాదు. మొత్తం అధ్యాయం ఎక్కువ, మీరు కూడా దయచేసి ఫోకస్డ్గా దాన్ని చూడండి ఒకసారి. మరియు నేను చెవులారా వినున్నట్టు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించాను. ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేతపట్టుకొని పట్టణపు కావలి వారందరూ ఇక్కడికి రండి అనను. అంతలో ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేతపట్టుకుని, ఏం పట్టుకొని? ఆయుధం. ఎలాంటి ఆయుధం అది? హతం చేసుకుంటూ పోవడం, చంపుకుంటూ పోవడం, అంతే. ఆయుధం చేత పట్టుకొని చంపుకుంటూ పోవడమే. ఇవన్నీ దేవుడు ఎవరికి చూపిస్తున్నాడు 9వ అధ్యాయంలో? యెహెజ్కేల్ గారికి చూపిస్తున్నారు. యెహెజ్కేల్ గారు ఆయనకి ఏమైతే కనబడుతుందో అవన్నీ రాస్తున్నాడు. కనబడుతున్న సంఘటనలన్నీ ఎక్కడ చోటు చేసుకునే సంఘటనలు ఇవి? యెరూషలేములో చోటు చేసుకునే సంఘటనలు. చూద్దాం. అంతలో 2వ వచనం, ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేత పట్టుకుని ఉత్తర దిక్కున పైగవిని మార్గముగా 6 మనుషులు వచ్చుచుండ్రి. ఆయుధమును చేత పట్టుకున్న వాళ్ళు ఎంతమంది వచ్చారు? 6 మంది వచ్చారు. అలా 6 మంది వచ్చి, ఆ 6 మంది కాకుండా ఇంకొకడు కనపడ్డాడు. వారి మధ్య ఒకడు అన్నది చూసారా? వారి మధ్య ఒకడు అవిసనార బట్ట ధరించుకుని నడుమునకు లేకకుని సిరాబుడ్డి కట్టుకుని ఉండెను. వారు ఆలయమున ప్రవేశించి ఇత్తడి బలిపీఠమునొద్ద నిలిచిరి. అంటే 6 మంది ఆయుధమును పట్టుకున్నారు. వినండి జాగ్రత్తగా. యెహెజ్కేల్ గ్రంథంలో ఇలాంటి కొన్ని విషయాలు అర్థం చేసుకోవడం కష్టం. ఒక దర్శనం కనపడుతుంది యెహెజ్కేల్ గారికి. ఆత్మవశుడై ఉండగా దేవుడు చూపిస్తున్నాడు. యెహెజ్కేలు ఒక 6 మంది ఆయుధమును పట్టుకొని, వాళ్ళు ఎలా ఉండాలంటే కనబడితే వేసేయండి, కనబడితే చంపేయండి అన్నట్లుగా హతం చేయడానికి ఖడ్గం పట్టుకొని తిరుగుతున్నారు. ఆ ఖడ్గం పట్టుకున్న వాళ్ళందరూ రమ్మని అన్నాడు దేవుడు. వాళ్ళందరూ వచ్చారు ఉత్తర దిక్కు నుండి. వాళ్ళందరూ రాగానే వారి మధ్యలో ఇంకొకడు కనబడుతున్నాడు. అవిసెనార ఏముంది అక్కడ 2వ వచనంలో? అవిసెనార బట్ట ధరించుకుని నడుమునకు లేకెక్కుని సిరాబుడ్డి కట్టుకుని ఉండను. 6 మంది కాకుండా ఇంకొకటి కనపడుతున్నాడు. ఆ వ్యక్తి ఏ డ్రెస్ వేసుకున్నాడంటే అవిసెనారని మనము జనపనార జూట్ అనొచ్చేమో, అలాంటిది, లెనిన్ క్లాత్ లాంటిది. అలాంటి డ్రెస్ వేసుకొని నడుముకు సిరాబుడ్డి పెట్టుకున్నాడు. సిరాబుడ్డి అంటే ఏంటి? మనం జోబిలో పెన్ను పెట్టుకుంటాం, ఇది మన అలవాటు. ఆ కాలంలో ఇలాంటి పెన్నులు లేవుగా, అందుకు వాళ్ళు ఇంక్ బాటిల్ పెట్టుకునేవారు. సిరాబుడ్డి అంటే ఇంక్ బాటిల్. ఇంక్ బాటిల్ అంటే ఏంటి? ఒకప్పుడు హీరో పెన్స్ అలాంటివి వచ్చే ఇంక్ పెన్, దాంట్లో ఇంక్ నింపుకోవాలి, రాయాలి, ఇంక్ అయిపోతానే మళ్ళీ ప్రెస్ చేయాలి, ఇంక్ నింపుకోవాలి. అది ఆ ఇంక్ బాటిల్ ఏదైతే ఉంటుందో అలాంటి సిరాబుడ్డి. ఇంకా చెప్పాలనంటే ఈ మధ్య కాలంలో ఎలక్షన్స్ అయిపోయినప్పుడు మీరు ఓట్ వేయడానికి పోయారనుకోండి, ఓట్ వేసిన తర్వాత చేయి చూపించంటాడు. నా చేయితో నీకేం పని అంటే పగలు కొడతాడు మన ముఖం. ఏం చేస్తాడు? అతని దగ్గర ఉన్న సిరాబుడ్డి తీసుకొని అందులో నుంచి కొంచెం ఇంక్ తీసుకొని నీ చేతికి అలా పూస్తాడు. అర్థమైందా? సిరాబుడ్డి అంటే మాకు ఏ బుడ్డి తెలియదు అంటారు ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ అండ్ మోడర్న్ జనరేషన్. ఇంక్ బాటిల్ అది. ఆల్ రైట్. ఓటేసావని ఎలాగైతే మనకు గుర్తేస్తారో దేవుడు అంటున్నాడు,
ఏహెచ్కేలు ఇదిగో ఆ ఖడ్గం పట్టుకున్న వాళ్ళందరిని పిలువనంటే వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వస్తుండగా వారికి ఏ పని అప్పచెప్పానంటే అందరినీ చంపేయడమే. ఇంక అసలు టైం లేదు. ముందు అందరినీ హతం చేయండి, ఖతం చేసేయమంటున్నాడు అక్కడ. అలా చేయమంటున్నప్పుడు వారి మధ్యలో ఇంకొకడు కనపడ్డాడు. ఆ వ్యక్తి ఏ డ్రెస్ వేసుకుని ఉన్నాడు? మంచి లెనిన్ డ్రెస్ వేసుకున్నాడు. జూట్తో చేయబడినటువంటి లెనిన్ డ్రెస్ వేసుకుని నడుముకి ఏం కట్టుకున్నాడట? ఒక ఇంకు బాటిల్ పెట్టుకున్నాడు. అది సందర్భం. 2వ వచనం. వారి మధ్య ఒకడు అవిసనార బట్ట ధరించుకొని నడుమునకు లేఖకుని సిరాబుడ్డి కట్టుకొని ఉండెను. వాళ్ళందరూ దేనిలో ప్రవేశించారట? వారు ఆలయమున ప్రవేశించి ఇత్తడి బలిపూటమునొద్ద నిలిచిరి. అంటే ఖడ్గం పట్టుకున్న వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా బిగినింగ్ ఎక్కడ చేస్తున్నారు? ప్రారంభం ఎక్కడ చేస్తున్నారు అని అంటే, ముందు ఇక్కడ స్టార్ట్ చేయండి అని పట్టుకున్నారు. ఎక్కడ స్టార్ట్ చేయండి? ఇది ఆలయమునొద్ద. ఆలయం ఎక్కడుంది? ఆలయం ఎక్కడుంది అని అంటే జెరూసలేంలో ఉంది. సొలొమోను గారు కట్టించిన ఆలయం. ఆ ఆలయమునొద్ద, ఆ బలిపీఠం వద్ద నిలిచిది. 3వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుని మహిమ తానున్న కెరూబు పై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవిసెనార బట్ట ధరించుకుని లేఖకుని సిరాబుడ్డి నడుమున కట్టుకున్న వారిని పిలువగా, అప్పుడు దేవుడు అంటున్నాడు 4వ వచనంలో, వింటున్నారా జాగ్రత్తగా అంతా? ఏ విషయం మిస్ అవ్వకండి, వెరీ ఇంపార్టెంట్. యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి, యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి. ఇంతకు యెరూషలేం అంటే ఏంటి? ఇంతవరకు విన్నాం కదా. యెరూషలేం అంటే కీర్తనకారుడు ఏం రాశాడు? ఇది మా దేవుని నివాసం. జకర్యా గారు ఏం రాశారు? ఇది నా నివాసం అంటున్నాడు దేవుడు. యోవేలు గారు ఏం రాశారు? ఇది నా నివాసం అంటున్నాడు. దేవుడి నివాసమైన, దేవుని ఇల్లైన యెరూషలేమునికి దేవుడే పిలుస్తున్నాడు. ఎవరిని? ఖడ్గం పట్టుకున్న వాళ్ళకి 6 మందిని పిలుస్తున్నాడు. 6 మందిని పిలిచి, ఈ 6 మందితో పాటు అవిసెనార బట్ట ధరించుకుని ఉన్న ఆ డ్రెస్ వేసుకున్న ఒక వ్యక్తిని పిలిచి, నీ నడుముకు సిరాబుడ్డు ఉంది కదా, మీరు అందరు రండి అన్నాడు. పిలిచింది ఎక్కడికి? కింగ్ ప్యాలెస్కి పిలవలేదు. ఎక్కడికి పిలిచాడు? ఆలయం వద్దకు పిలిచాడు. ఆలయంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. అలా 4వ వచనంలో, యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి. ఒక గుర్తు ఏమంటున్నాడట? మనకేం చేస్తారు? ఓటేయడానికి వెళ్తే సింపుల్గా ఒక గోరు మీద అలా గీసేసి స్కిన్కి నెయిల్కి ఉండే విధంగా గుర్తేసి పంపించేస్తారు. కానీ దేవుడు చెప్తున్నాడు ఒక గుర్తైన ఆయన అంటున్నాడు. ఏంటి ఆ గుర్తు? 4వ వచనంలో, యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి ఈ అవిసనార బట్ట ధరించుకొని ఇంకు బాటిల్, ఈ సిరాబుడ్డి పెట్టుకున్న వ్యక్తి ఒక గుర్తు బొమ్మ వేయాలట మనుషుల మీద. ఆ బొమ్మ ఏంటంటే, యెరూషలేములో జరిగిన హేయ కృత్యములను గూర్చి, భయంకరమైన పాపాలు. దొంగతనాలు చేసేవాడు దొంగతనం చేస్తున్నాడు, మోసాలు చేసేవాడు మోసాలు చేస్తున్నాడు, లంచాలు తీసుకునేవాడు లంచాలు తీసుకుంటున్నాడు, వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం చేస్తున్నాడు. ఇలా భయంకరమైన పాపాలు జరుగుతున్న దాన్ని చూసి కొందరు భక్తులు, ప్రభువా నీ పట్టణంలో ఇలాంటి పాపాలు జరగడం ఏంటి అని ఏడుస్తున్నారట. కొందరు పాపాలు జరుగుతుంటే కొందరు దాని విషయంలో ఆనందించుకుంటూ పోతుంటారు, మరింత పాపం చేద్దామని. సొదొమ గొమొర్రాలో నివసించిన ప్రజలు అలానే ఉన్నారు. కానీ ఆ సొదొమ గొమొర్రా ప్రజలేమో పాపం వైపు పరుగులెడుతుంటే, ఆ పాపుల మధ్య, దుర్మార్గుల మధ్య ఒక నీతిమంతుడు ఒక మాట కోరాడు. అయ్యా అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి అని కోరారు. ఎవరైనా? లోతు గారు. సొదొమ గొమొర్రా ప్రాంత ప్రజలు భయంకరమైన పాపం చేస్తుంటే ఆ పాపాన్ని చూడలేక, అయ్యా ఇంత పాతకము కట్టుకొనకుడి, ఇంత పాపం చేయకండి, దేవుడు దీని విషయంలో తట్టుకోలేడు అని ఒకే ఒక వ్యక్తి ఏడుస్తున్నాడు. ప్రభువా ఈ ప్రజల పాపాన్ని కడిగిపోయిన ఆయన అన్నట్లుగా ఒక వ్యక్తి కనపడుతున్నాడు అక్కడ ఆ పట్టణం లోపలే. గుర్తు ఏమంటున్నాడో ఏమన్నా చూడండి 4వ వచనంలో, దానిలో జరిగిన హేయ కృత్యములను గురించి మూల్గులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి. ఎవరో ఏడుస్తున్నట్లు, యెరూషలేములో జరుగుతున్న హేయ కృత్యములన్నీ చూసి భయంకరంగా ఎవరో ఏడుస్తున్నట్లు, ఆ ఏడుస్తున్న వాళ్ళ గుర్తు ఈ సిరాబుడ్డిలో ఉన్న ఇంకు తీసుకొని వాళ్ళ మీద వేయి.
ఏడుస్తున్నట్లు బొమ్మ ఎలా గీయగలం? గెస్ చేయండి. లేటెస్ట్గా మనం ఈ బొమ్మ ఎలా గీయగలం? చైనా బజార్కో ఎక్కడికైనా పోతే ఎల్లో కలర్లో స్ట్రెస్ బస్టర్కి ఒక బాల్ ఉంటుంది, స్పాంజ్ లాగా. దాన్ని ఏమని బాల్ పిలుస్తారు? చెప్పండి గట్టిగా. స్ట్రెస్ బస్టర్ బాల్ అంటారు, కానీ ఇంక మామూలుగా పిల్లలు వాడుకునే భాషలో ఏం బాల్ అది? స్మైలీ బాల్ అంటారు దాన్ని. అవునా? స్మైలీ బాల్లో ఆ నల్లటి గీత ఇట్లా అర్ధచంద్రాకారంలో ఇలా ఇలా గీసి ఉంటుంది. ఒక్కసారి దాన్ని రివర్స్లో గీయండి, బొమ్మ ఎలా కనపడుతుంది ఇప్పుడు? అది నవ్వుతున్నట్లుండదు, ఏడుస్తున్నట్లుంటుంది. దాని మీద గుర్తు ఏడుస్తున్నదా నవ్వుతున్నదా? సెకండ్ ఎగ్జాంపుల్లో ఏడుస్తున్నట్లే. అలాంటి ఒక చిన్న గుర్తు గీనాయన నీ దగ్గర ఉన్న ఇంకు బాటిల్ తీసుకొని అంటున్నాడు దేవుడు. అది మ్యాటర్ అక్కడ. 4వ వచనం. దానిలో జరిగిన హేయకృత్యములను గురించి మూలుగులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటంలో గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి 5వ వచనంలో నేను వినుచుండగా వారికి ఇలాగూ సెలవిచ్చాను, మీరు పట్టణంలో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి, ఎక్కడ మొదలు పెట్టమంటున్నాడు? దేవుని పరిశుద్ధ స్థలం దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతం చేయుడి. దేవుని పరిశుద్ధ స్థలమైన ఆ ఆలయం వద్ద ప్రారంభం చేసి ఎవరిని విడిచిపెట్టకుండా లోపలున్న యాజకులను మొత్తం అందరినీ చంపేయండి. అక్కడ ప్రారంభం అవ్వాలి. అక్కడ ప్రారంభమవుతూ ఎవరిని విడిచిపెట్టకుండా, కటాక్షం లేకుండా, కనికరం లేకుండా అందరినీ హతం చేయుడి. అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవలను, కానీ ఆ గురుతు ఎవరికి ఉండునో వారిని ముట్టకూడదు. తప్పించుకుంటారు. ఇప్పుడు ఈ 6 మంది ఖడ్గం తీసి ఆలయంలో ప్రారంభమై యెరూషలేం పట్టణం అంతా చంపుకుంటూ హతమార్చుకుంటూ పోతుంటే ఎవరిని చంపకుండా విడిచిపెట్టాలి ప్రభువా అనే ప్రశ్న వస్తే, ఏదో ఇంకు బాటిల్ పట్టుకొని వెళ్ళాడు కదా ఒక ఆయన. ఆ ఇంకు బాటిల్ సిరాబుడ్డి పట్టుకొని పోయి ఈయన ఎవరి మీద గుర్తేస్తాడో అతన్ని మాత్రం మీరు చంపకూడదు, మిగిలిన వాళ్ళందరినీ చంపేయాలి. ఇప్పుడు దేని కొరకు పరుగులేడాలి చెప్పండి? బ్రతకాలంటే ఇప్పుడు దేని కొరకు పరిగెత్తాలి వీళ్ళంతా? ఆ సిరా బుడ్డి ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఆ గుర్తు నా మీదకి, ఆ గుర్తు నా మీదకి, ఆ గుర్తు నా మీదకి వస్తే వీళ్ళు దేంట్లో నుంచి బయటపడతారు? చచ్చిపోకుండా, ఖడ్గము చేత హతం కాకుండా కాపాడబడతారు. ఆల్ రైట్, డూ యూ అండర్స్టాండ్ దిస్ నౌ? 6వ వచనం. ఆ గుర్తు ఎవరికి ఉండునో వారిని ముట్టకూడదు. చంపడానికి ఎంతమంది బయలుదేరారు? 6 మంది బయలుదేరారు. వారి మధ్యలో ఇంకొకడు సిరాబుడ్డి తీసుకొని అవిసనార బట్టలు ధరించుకొని పోతున్నాడు. దేని కొరకు? వీళ్ళందరూ 6 మంది అడుగుతున్నారు, ఇతను చంపమంటారంటే ఒక నిమిషం అక్కడ నేను గుర్తేస్తాను. నేను గుర్తేసినోడిని మీరు ముట్టకూడదు. గుర్తు లేదా ఇతని మీద నేను గుర్తయ్యను అన్నాడు అనుకోండి, అయిపోయి ఖడ్గం పడాల్సిందే, తల నరికి వేయబడాల్సిందే. అలా ఉంది జడ్జిమెంట్ అక్కడ. ఈ జడ్జిమెంట్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలని చెప్తున్నాడు దేవుడు? 5వ వచనంలో మీరు పట్టణంలో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలం దగ్గర మొదలుపెట్టి. ఏంటి ఆ పరిశుద్ధ స్థలం? ఆ పరిశుద్ధ స్థలం ఏంటో తెలుసుకోవాలంటే రాజులు మొదటి గ్రంథం, యెరూషలేమును ఆ మందిరం నిలవబెట్టబడినప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూడండి. 8వ అధ్యాయం, రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. 1 Kings చాప్టర్ నెంబర్ 8 వర్స్ నెంబర్ 11. యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి అని సొలొమోను గారు మందిరాన్ని కట్టించినప్పుడు, ప్రార్థన చేసి దాన్ని ఆవిష్కరించినప్పుడు ఎవరొచ్చి కూర్చున్నారు అక్కడ? యెహోవా మందిరంలో ఆయన తేజో మహిమ వచ్చి అక్కడ కూర్చొని ఉన్నాడు. అక్కడ ఆ తేజోమయుడు వచ్చి మందిరంలో కూర్చుండగా యెహెజ్కేలు గ్రంథానికి వచ్చేసరికి ఆ తేజోమయుడే పిలుస్తున్నాడు, ఖడ్గం పట్టుకొని రండి లోపలికి. పిలిచి మొత్తం సంహరించండి, ఎవరిని బతకనివ్వకండి. ఎవ్వరు కూడా తప్పించుకోలేరా అంటే, ఇదిగో ఈ వ్యక్తి అవిసనార బట్ట ధరించుకుని వచ్చిన, సిరాబుడ్డి ధరించుకొని ఉన్న ఈ వ్యక్తి ఎవరి మీద గుర్తేస్తాడో అతన్ని మాత్రం, అతను అని అంటే ఎంతమంది మీద గుర్తుపడితే
ఎంతమంది మీద గుర్తుంటే వాళ్ళందరూ తప్పించుకుంటారు. అంటే ఇక్కడ మనకి ఇంకో క్లూ దొరికింది. ఇప్పుడు దేవుని ఇంటి వద్ద తీర్పులో నుండి తప్పించుకోవాలంటే ఆ వ్యక్తి మీద ఏముండాలి? గుర్తుండాలి. ఆ గుర్తుంటేనే ఆ వ్యక్తి దేవుని ఇంటి వద్ద ప్రారంభమయ్యే తీర్పులో నుండి బయటపడతాడు. ఆల్ రైట్, వచ్చేద్దాం యెహెజ్కేలు గ్రంథం 9. యెహెజ్కేలు గ్రంథం 9 6వ వచనంలో, అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవలను, కానీ ఆ గుర్తు ఎవరికి ఉండునో వారిని ముట్టకూడదు. వారు మందిరము ముందరనున్న పెద్దలను హతము చేయ మొదలు పెట్టక, పెద్దలే తప్పు చేస్తా కూర్చున్నారట. ముందు ఎక్కడ స్టార్ట్ అయింది? ఆ మందిరంలో పనిచేస్తున్న సంఘ పెద్దలతోనే ప్రారంభమైంది హతం చేయడం. సంఘ పెద్దలుగా పడుతుంది ఖడ్గం ఫస్ట్, ఆ యాజకులకే పడుతుంది ఖడ్గం ఇది ఫస్ట్. ఆ మందిరంలో మేము పెద్దలం, మేము చెప్పిండేది మీరు వినాలని పెద్ద పెద్ద డీకన్స్, మేమే పెద్దలము, ఎల్డర్స్ అని మాట్లాడుకుంటున్నారు. ఖడ్గం వారి మీదనే పడుతుంది. ఇక్కడ ఫస్ట్ అక్కడే స్టార్ట్ అవుతుంది మందిరం వద్ద. మందిరము ముందరనున్న పెద్దలను హతము చేయ మొదలు పెట్టగా ఆయన అప్పుడు 7వ వచనంలో జాగ్రత్త గమనించాలి. ఇవన్నీ చూస్తున్నారు ఎవరో ఒకరు. ఆయన ఇక్కడ సందర్భాల్లో ఎంతమంది వ్యక్తులు ఉన్నారో బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు నేను చెప్తాను. చదువుకున్న 9వ అధ్యాయంలో మీకు ఎంతమంది కనపడుతున్నారు చెప్పండి? ఎంతమంది? ఈ 9వ అధ్యాయంలో ఎంతమంది కనపడుతున్నారు ఒకసారి మనం స్టడీ చేద్దాం. చెప్పబడిన మాటల్లో ఫస్ట్ గ్రూప్లో ఎవరు కనపడ్డారు? 6 మంది ఖడ్గం ధరించుకున్న, ఆయుధమును పట్టుకుని ఉన్న 6 మంది. నెక్స్ట్ ఇంకొకరు ఎవరు కనపడ్డారు? అవిసెనార బట్ట ధరించుకొని సిరాబుడ్డి కలిగి ఉన్న మరొకరు. వీళ్ళిద్దరే కనబడుతున్నారా? ఇంకొకరు కనబడుతున్నారా? ఈ 9వ అధ్యాయంలో మొత్తం ఎంతమంది కనపడ్డారు మీకు? నంబర్ చెప్పండి. ఎంతమంది? మీరు 7 అంటారు నాకు తెలుసు, అందుకే ఆపాను, మీకు మ్యాటర్ అర్థం అవ్వలేదని. అది 7 కాదు. ఒక ఆయన చెప్తున్నాడు 7 మందిని రమ్మని చెప్తున్నాడు. 6 మంది ఫస్ట్ ఆయుధాన్ని పట్టుకొని రమ్మన్నాడు. ఒక ఆయన చెప్తున్నాడు 6 మందిని రమ్మని. ఒక ఆయన చెప్తున్నాడు 6 మందిని రమ్మని. ఒక ఆయన చెప్తున్నాడు 6 మందిని రమ్మని. ఎంతమంది అయ్యారు? 7 మంది. అదే ఆయనే చెప్పాడు అవిసనార బట్ట ధరించుకొని ఇంకు బుడ్డి పట్టుకున్నాడు కూడా పిలువ అన్నాడు. ఎంతమంది అయ్యారు? ఎవరు రమ్మని చెప్తున్నారు? అప్పటి నుంచి మ్యాటర్ అంతా దేవుడు. ఎవరికి చెప్తున్నారు? ప్రవక్త అయిన యెహెజ్కేలు గారికి. ఆత్మరూపిగా ఉండి దేవుడు మాట్లాడిస్తున్నాడు యెహెజ్కేలు గారితో 9వ అధ్యాయం రాయమని. దేవుడు ఒకరు, ప్రవక్త అయిన యెహెజ్కేలు గారు ఒకరు, సిరాబుడ్డి పట్టుకుని ఉన్న ఒకరు, ఆయుధాన్ని పట్టుకున్న 6 మంది. ఎంతమంది అయ్యారు? ఎంతమంది? 6 మంది ఆయుధం, సిరాబుడ్డి ఒకరు 7, తర్వాత అధ్యాయం రాస్తున్న వ్యక్తి 8. ఇవన్నీ చొప్పు అని చెప్తున్నాడు పరలోకం నుండి ఒకరిని పంపించి. ఎంతమంది? 9 అయ్యారు. అవునా? ఇంకా కొంచెం డీప్గా ఆలోచిస్తే 10 కనబడతారు. ఎలా చెప్పనా? దేవుడు తన దూత ద్వారా యెహెజ్కేలు గారితో మాట్లాడుతున్నాడు. అంతే కదా? ప్రవక్తలు పూర్వము నానా విధములుగా దేవుడు ప్రవక్తలతో దూతల ద్వారా మాట్లాడాడు. చివరి అంత్య దినములలో కుమారుని ద్వారా మాట్లాడాడు అని ఉంటుంది మనకు హెబ్రీ పత్రిక. చూడండి మాట 1వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అన్నది చూసారా? దేవుడు ప్రవక్తలతో మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? నానా విధములుగా మాట్లాడాడు. దేవుడు మరియమ్మ గారితో మాట్లాడాడు. దేవుడు ఎలిజబెత్ గారితో మాట్లాడాడు క్రొత్త నిబంధనలో. దేవుడు మరియమ్మ గారితో ఎలా మాట్లాడాడు? గబ్రియేల్ అను దేవదూతను పంపించాడు. కనపడుతున్నది ఎంతమంది? దేవుడు, మరియమ్మ. మధ్యలో ఎవరు? గబ్రియేల్ అను దేవదూత. దేవుడు ఎలిజబెత్ గారితో మాట్లాడాడు యోహాను గారి జన్మ గురించి. దేవుడు ఎలిజబెత్ గారితో మాట్లాడాడు. ఎంతమంది కనపడుతున్నారు ఇక్కడ? దేవుడు, ఎలిజబెత్ గారు. మధ్యలో వార్త మోసుకొచ్చింది ఎవరు? ఏంజల్, దేవదూత. ఎంతమంది అయ్యారు? 3. ఈ కాంబినేషన్, ఈ వ్యూ మనకు ఉండాలి బైబిల్ చదివేటప్పుడు. అలా లేదనుకోండి మీకు ఏ విషయం అర్థం చేసుకోవడం చాలా కష్టం బైబిల్లో. అలా యెహెజ్కేలు గ్రంథం 9లో మీరు చదివేటప్పుడు 6వ వచనంలో
అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవేళ్ళు, కానీ ఆ గుర్తు ఎవరికి ఉండునో వారిని ముట్టకూడదని ఎవరో మాట్లాడుతున్నారు అక్కడ. ఆ గుర్తు ఎవరికి ఉంటుందో వారికి ముట్టకూడదని మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నదేమో దేవుడు, ఈ మాటలు చెప్పమని పంపించిందేమో మరొక ఆత్మరూపిగా ఉన్న మరొక దూత, ఆత్మవశుడుగా ఉన్నదేమో యెహెజ్కేలు గారు ఈ అధ్యాయం రాస్తున్నారు. 6 మంది ఆయుధం పట్టుకున్నారు, ఇంకొకరు ఇంకుబుడ్డు పట్టుకున్నారు. ఆల్ రైట్, ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోవాలి. 7 అంటారా ఈసారిగా? 7 అనకూడదు. దేవుడు మాట్లాడుతున్న విషయం అందులో నిమగ్నమై ఉంటుంది, నిమగ్నమై ఉంటుంది, ఆత్మరూపిగా ఉన్నది కనపడుతూ ఉంటుంది. అది మనం పట్టించుకోకపోతే చాలా పొరపాటు. ఆల్ రైట్, చూద్దాం. వారు మందిరము ముందరున్న పెద్దలను హతము చేయ మొదలుపెట్టి, దేవుడు ఆలయం వద్ద ప్రారంభించు అనంటే ఈ సంఘ పెద్దలకు, ఆలయంలో పనిచేస్తున్న పెద్దలకు ఏం పడలేదని అర్థం. ఈ సిరాబొడ్డి యొక్క గుర్తు ఆ పెద్దల మీద పడలేదు. అంటే సంఘంలో తప్పు ఎవరు చేస్తున్నారు? సంఘ పెద్దల దగ్గరే ప్రారంభమైంది తప్పు. ఈ సంఘ పెద్దలలో ఎవరున్నారు? అందరూ యాజకులు, ప్రధాన యాజకులు, పనిచేస్తున్న సేవకులు, అందరూ. ఈ ఖడ్గము చేత వీళ్ళందరూ హతమవుతున్నారంటే మాదిరిగా ఉండవలసిన పెద్దలే మార్గం తప్పారు అని అర్థమవుతుంది యెహెజ్కేలు గ్రంథం 9లో. అర్థమవుతుందా? అలా మందిరములో రక్తము ఏరులై ప్రవహిస్తుంటే ఈ 6 మంది ఖడ్గం తీసుకొని వీరిని చంపుతుంటే చూడలేకపోతున్నాడు ప్రవక్త అయిన యెహెజ్కేలు గారు. అలా చూడలేక 7వ వచనంలో కేకలేస్తున్నాడు. ఎలాంటి కేకలు తెలుసా? అపవిత్ర పరచ 7వ వచనం, ఆయన మందిరమును అపవిత్ర 7వ వచనం కాదు, 8వ వచనంలో యెహెజ్కేలు గారి సీన్ స్టార్ట్ అవుతుంది. 7వ వచనంలో మరొక సందర్భం, ఆయన మందిరమును అపవిత్రపరచుడి, ఆవరణములను హతమైన వారితో నింపుడి, మొదలుపెట్టుడి అని సెలవిచ్చిన కనుక వారు బయలుదేరి పట్టణంలోని వారిని హతము చేయసాగరి. అందరూ ఇలా చంపుకుంటూ పోతుంటే ఏరులై పారుతున్న ఆ సందర్భాన్ని చూసి 8వ వచనంలో, నేను తప్ప మరి ఎవరను శేషింపకుండా వారు హతము చేయుట నేను చూచి సాష్టాంగపడి వేడుకొని, అయ్యో ప్రభువా. ఏడుస్తున్నది ఎవరు చెప్పండి ఇప్పుడు? యెహెజ్కేలు గారు. ఎందుకొరకు ఏడుస్తున్నాడు? ఈ సిరాబుడ్డి తగిలించుకొని వెళ్ళాడు, అవిసనార బట్ట ధరించుకొని డ్రెస్ వేసుకొని వెళ్ళాడు, ఎవరి మీదన్నా గుర్తేద్దామని. ఒక్కడు కనపడట్లేదు ఈ గురుతును ధరించుకోవడానికి అర్హుడు. అందరూ హతమవుతున్నారు, అందరూ చచ్చిపోతున్నారు. ఇలా చచ్చిపోతున్న వారిని చూసి ఇంకా నాకు దిక్కు లేదు, ఒకే ఒక మార్గం, అయ్యో ప్రభువా అని ఆయన పాదాల మీద పడ్డం తప్ప వేరే మార్గం లేదని యెహెజ్కేలు గారు ఏం చేస్తున్నారట? నేను తప్ప మరి ఎవరును శేషింపకుండా వారు హతము చేయుట నేను చూచి సాష్టాంగపడి వేడుకొని, అయ్యో ప్రభువా యెహోవా, యెరూషలేము మీద నీ క్రోధమును కుమ్మరించి ఇశ్రాయేలీయులలో శేషించిన వారిని అందరిని నశింపజేయుదువా? ఇంకా మిగిలిండేది వీళ్ళే కదా ప్రభువా, ఇంకెవ్వరూ లేరు కదా ప్రభువా, మిగిలిన కొద్ది మందిని కూడా నువ్వు చంపేస్తావా ప్రభువా అని ఏడు మొదలు పెట్టారు. కన్నీరు మున్నీరై ఏరులై వరదలై నదులై ప్రవహిస్తుంది యెహెజ్కేలు గారి రోదన అది. ఇప్పుడు సిరాబొడ్డి తగిలించుకున్న వ్యక్తి ఏ గుర్తు వేయమని చెప్పాడు దేవుడు? ఎవరో ప్రలాపిస్తున్న గుర్తే, ఎవరో ప్రలాపిస్తున్న గుర్తు వేయి. ఆ గుర్తుంటే వాళ్ళు తప్పించబడతారు. ఏడుస్తున్న వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఇక్కడ కనబడుతోంది మనకు, యెహెజ్కేలు గారు. అంటే ఈ సిరాబుడ్డి పట్టుకొని ఉన్న వ్యక్తి ఎవరు ఏడుస్తున్నట్లుగా మనుషుల మీద గుర్తేయాలి? వింటున్నారా? ఈరోజు కొంచెం ఎక్కువ అవ్వచ్చు టైం, జాగ్రత్తగా వినండి. ఎవరు ఏడుస్తున్నట్లుగా మనుషుల మీద గుర్తేయాలి ఇప్పుడు ఈ సిరాబుడ్డి పట్టుకున్న వ్యక్తి? యెహెజ్కేలు గారు ఏడుస్తున్నట్లుగా యెహెజ్కేలు గారు రోదన వేదన భరించలేదు ఉంది. ప్రభువా, నేను తప్ప ఈ పట్టణంలో ఎవరు మిగలట్లేదు ప్రభువా, నేను తప్ప ఈ యెరూషలేము మందిరం మంది ఇంకెవరు నిలబడట్లేదు ప్రభువా, పట్టణం శ్మశానం అయిపోతుంది ప్రభువా, పట్టణం శవాల దిబ్బ అయిపోతుంది ప్రభువా, అందరూ హతమార్చబడుతున్నారు, ఈ ఆయుధాలు పట్టుకున్నాను, కొంచెం ఆపమని ప్రభువా, ప్లీజ్ ప్రభువా. ఆపద్దు అంటున్నాడు దేవుడు, కొనసాగించండి, ఆగేదలేదు, ఇది నా జడ్జిమెంట్, మీరు తీర్చి తీరాల్సిందే, పదండి నరకేండి చంపేయండి అని చెప్పేసి దేవుడు తీర్పు అంత కఠినంగా ఉంది. అయితే గుర్తున్నోళ్లను మాత్రం విడిచిపెట్టండి. ఎక్కడ పడుతుంది గుర్తు? ఎవరి మీద కూడా గుర్తుపడట్లేదు.
అందరూ చచ్చిపోతుంటే ఆ చచ్చిపోతున్న వాళ్ళను చూసి ఎవరు ఏడుస్తున్నారు? యెహెజ్కేలు గారు ఏడుస్తున్నారు. ఈ అవిసనార బట్ట ధరించుకుని సిరాబుడ్డి పట్టుకునే వ్యక్తి మనుషుల దగ్గరికి వెళ్ళి ఎవరికి గుర్తేయాలి ఇప్పుడు? ప్రలాపిస్తున్న దైవజనుని యొక్క బొమ్మను గుర్తుగా వేయాలి అక్కడ. సందర్భం చదివితే అలానే ఉంది అర్థం మనకు అక్కడ. అవునా? 8వ వచనం చూద్దామా? నేను తప్ప మరి ఎవరును శేషింపకుండా వారు హతము చేయుట నేను చూచి సాష్టాంగపడి వేడుకొని, అయ్యో ప్రభువా యెహోవా, యెరూషలేము మీద నీ క్రోధమును కుమ్మరించి ఇశ్రాయేలీయులలో శేషించిన వారిని అందరిని నశింపజేయుదువా అని మొరపెట్టగా ఆయన నాకు ఇలాగ సెలవిచ్చెను. ఇశ్రాయేలు వారి యొక్కయు యూదా వారి యొక్కయు దోషము బహు ఘోరముగా ఉన్నది. వారు యెహోవా ఈ దేశమును విసర్జించననియు ఆయన మమ్మను కానడనియు నాకు ఎందుకు కళ్ళు సరిగ్గా కనపడట్లేదు. ఆయన మమ్మను కానడనియు అనుకొని దేశమును హత్యతోను పట్టణమును తిరుగుబాటుతోను నింపి ఉన్నారు. కాబట్టి కటాక్షముంచకయు కనికరము చూపకయు నేను వారి ప్రవర్తన ఫలమును వారు అనుభవింపజేసేదను. అప్పుడు అవిసనార బట్ట ధరించుకుని లేఖకుని సిరాబుడ్డి నడుమున కట్టుకుని వాడు వచ్చి, నీవు నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసి తినని మనవి చేశాను. ఏం చేశాడు? ఎవరి మీద గుర్తేయకుండా ఆ గుర్తు యెహెజ్కేలు గారి మీదనే వేసి వెళ్ళిపోయాడు. పట్టణంలో అన్ని వందల వేల మంది ఉంటే బ్రతికింది ఎవరు? యెహెజ్కేలు గారు మాత్రమే మిగిలారు. మిగిలినందరూ చచ్చిపోయారు, హతం. ఇదంతా యెహెజ్కేలు గారికి ఎక్కడొస్తున్న దర్శనం? ఇదంతా బబులోను దేశంలో వస్తున్నది. కానీ ఇదంతా జరిగేది ఎక్కడ? యెరూషలేములో జరుగుతున్న సంఘటన. ఇంతవరకు వచ్చిన ఆ దర్శనం విన్నాంగా, ఇప్పుడు దాన్ని నిజస్వరూపం చూద్దాం. నిజస్వరూపం అర్థం అవ్వాలి అని అంటే యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు. బైబిల్ రోజు చదివితేనే ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు మీకు అర్థం అవ్వచ్చు. చదవకుండా ఎప్పుడో క్రిస్మస్ కల్లా బైబిల్ తెరుస్తుంటే మాత్రం చాలా కష్టం. మొదటి 2 వచనాలు, యెహెజ్కేలు గ్రంథం మొదటి 2 వచనాలు. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటిని. నేను యెరూషలేములో లేను, చెరలో ఉన్నానని యెహెజ్కేలు గారు ఒప్పుకుంటున్నారు. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగాను. యోహాను గారు ఎలాగైతే నేను పద్మాసు ద్వీపమందు పరవశుడనై ఉన్నానని చెప్పారో, యెహెజ్కేలు గారు కూడా అదే చెప్తున్నారు, నాకు దేవుని దర్శనములు కలిగాయని. అది ఎప్పుడు జరిగిందంటే 2వ వచనంలో, యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున కల్దీయుల దేశమందున్న కెబారు నది ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే యెహోవా హస్తం అతని మీదికి వచ్చాను. నేను యెరూషలేములో లేను, ఎక్కడో బబులోను చెరలో కెబారు నది వద్ద ఉన్నాను అని ఒప్పుకుంటున్నారు. ఎప్పుడు జరిగిందంటే ఇది యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరం. యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరం. మరి యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరం ఏంటి పరిస్థితి అని చూస్తే ఒక్కసారి మనము ఇర్మియా గ్రంథంలోనికి రావాలి. ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథం 28. ఎవరైతే ఇర్మియా గ్రంథం బైబిల్ స్టడీలో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకు వింటూ వస్తున్నారో ఇప్పుడు చెప్తున్నది కొన్ని జాగ్రత్తగా అర్థమవుతుంది, లేదా కొంచెం మీరు కష్టపడాలి. 28వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 28. యూదా రాజ్ మొదటి వచనం. బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ నెంబర్ 28 వర్స్ నెంబర్ 1. యూదా రాజైన సిద్కియా ఏలుబడి ఆరంభమున 4వ సంవత్సరం 5వ నెలలో, 4వ సంవత్సరం 5వ నెల ఉంది చూసారా, 4వ సంవత్సరం 5వ నెల, 4వ సంవత్సరం 5వ నెల. ఆల్ రైట్, దీన్ని మీరు మనసులో పెట్టుకొని యెహెజ్కేలు గ్రంథంలో యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరం అన్నాడు. అప్పుడు యెహెజ్కేలు గారు ఎక్కడున్నారు అని అంటే బాబిలోన్లో ఉన్నాడు. బబులోను క్యాలెండర్కి యూదా దేశపు క్యాలెండర్కి ఒక 1 year తేడా కనపడుతుంటుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఓల్డ్ టెస్టిమెంట్లో. ఈ విషయం నేను ఇర్మియా గ్రంథం చెప్పేటప్పుడు చెప్పా. ఎందుకు? దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనానికి ఇర్మియా గ్రంథం 25లో చెప్పబడుతున్న సందర్భానికి 1 year తేడా కనబడుతుంటుంది. ఇది ఇశ్రాయేలీయుల క్యాలెండర్, అది యూదా దేశపు క్యాలెండర్ అన్న విషయం చెప్పాను.
అంటే బబులోను చెరలో యెహెజ్కేలు గారు దర్శన రూపంలో చూస్తున్నప్పుడు జరుగుతున్న సంఘటనలన్నీ యెరూషలేములో జరుగుతుంటే, యెరూషలేములో అప్పుడు ఏ దైవజనుడు ఉన్నాడు? ప్రవక్త అయిన ఇర్మియా గారు ఉన్నారు. ప్రవక్త అయిన ఇర్మియా గారు ఉంటే ఇప్పుడు ఖడ్గం పట్టుకున్న వాళ్ళు ఎక్కడికి రావాలి? యెరూషలేం మందిరం వద్దకు రావాలి. యెరూషలేం మందిరం వద్దకు వచ్చి ఖడ్గం పట్టుకున్న వాళ్ళు ఏం చేయాలో చూద్దామా ఒకసారి. రాజులు 2వ గ్రంథం, రాజులు 2వ గ్రంథం 25వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 25. 25లో ఎనిమిది 9 వచనాలు చూద్దాం. 8, 9. మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరమందు 5వ నెల 7వ దినమున రాజదేహ సంరక్షకులకు అధిపతియు బబులోను రాజు సేవకుడునగు నెబూజరదాను యెరూషలేమునకు వచ్చి యెహోవా మందిరమును దేన్ని ప్రారంభమవుతోంది ఎక్కడ? యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేమునందున్న ఇండ్లన్నిటినీ, గొప్పవారి ఇండ్లన్నిటినీ అగ్ని చేత కాల్పించెను. అంటే అక్కడ దర్శనమేమో యెహెజ్కేలు గారికి వస్తుంది, కార్యమేమో ఎక్కడ జరుగుతుంది? యెరూషలేంలో జరుగుతుంది. దాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నదేమో, ఆత్మరూపిగా చూస్తున్నదేమో యెహెజ్కేలు గారు, ప్రత్యక్షంగా చూస్తుందేమో ప్రవక్త అయిన ఇర్మియా గారు. అది కాంబినేషన్ అక్కడ. చూద్దాం ఇంకా. దినవృత్తాంతములు 2వ గ్రంథం, 36. దినవృత్తాంతములు 2వ గ్రంథం 36 వచనం చెప్పే ముందు మీరు యెహెజ్కేలు 9వ అధ్యాయంలో మనం చదువుకున్న వచనాన్ని మిస్ అవ్వకండి. యెహెజ్కేలు గ్రంథం 9. ఈ రెండు ఇలా పెట్టుకోవాలి. నా బైబిల్ చూడండి అందరు. నేను ఎలా పెట్టుకున్నాను? ఒకవైపు దినవృత్తాంతం 2వ గ్రంథం పెట్టుకున్నా, ఇంకోవైపు యెహెజ్కేలు గ్రంథం పెట్టుకున్నాను. ఇలా రెండింటిని పెట్టుకొని ఒక్కసారి యెహెజ్కేలు గ్రంథం 9కి రండి. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 9 6వ వచనం చూడండి. బుక్ ఆఫ్ ఎజెకియల్ చాప్టర్ నెంబర్ 9 వర్స్ నెంబర్ 6. అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవలను కానీ అనంటే ఎవరెవరు చంపబడాలి ఇప్పుడు? పెద్దవారు, చిన్నవారు, కన్యకలు, పిల్లలు, స్త్రీలు, యవనస్తులు, ఇంకెవరుంటే మొత్తం అందరినీ. ఆ గుర్తు ఎవరికి లేకపోతే అందరినీ చంపాల్సిందే. అది దర్శనం యెహెజ్కేలు గారు కనబడుతుంది. ఇప్పుడు దినవృత్తాంతములకు రండి, చివరి అధ్యాయం. దినవృత్తాంతం 2వ గ్రంథం అందరు తీసి పెట్టుకున్నారు కదా. 36వ అధ్యాయం 17వ వచనం. ఆయన వారి మీదికి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవనయుల ఎందైనను, యువతుల ఎందైనను, ముసలివారి ఎందైనను, నెరసిన వెంట్రుకలు గల వారి ఎందైనను కనికరింపలేదు. కటాక్షం లేకుండా వధ జరుగుతుంది ఇక్కడ. దర్శనమేమో అక్కడ యెహెజ్కేలు గారికి వస్తుంది, కార్యమేమో ఇర్మియా గారు ఉన్న ఆ ప్రాంతంలో జరుగుతుంది. లైవ్ ఇన్సిడెంట్ జరుగుతుంది అక్కడ. ఇప్పుడు మనం ఉన్నాం ఎక్కడో ఉక్రెయిన్ రష్యా యుద్ధం చేసుకుంటే మనం టీవీలలో చూస్తున్నాం. ఎక్కడో ఇజ్రాయెల్ పాలస్తీనా జరుగుతుంటే మనం టీవీలలో, యూట్యూబ్లో చూస్తున్నాం ఇంత వధ జరిగిందని. అది ఎలానో ఇక్కడుండి అక్కడ జరుగుతున్న విషయాలు మనం ఎలా చూసామో, యెహెజ్కేలు గారు బాబిలోన్లో ఉంటూ యెరూషలేంలో జరుగుతున్న సంఘటనలన్నీ ఆత్మవశుడుగా అక్కడ కనబడుతున్నాయి, చెప్పబడుతున్నాయి. అన్ని భవిష్యత్తు చూపిస్తున్నాడు దేవుడు. కానీ ప్రత్యక్షంగా చూస్తున్నది ఎవరు? ప్రవక్త అయిన ఇర్మియా గారు యెరూషలేంలోనే ఉన్నారు. జరుగుతున్న వదంతా చూస్తున్నాడు అక్కడ. అవునా? చూడండి అక్కడ 17వ వచనం, 36:17. దినవృత్తాంతం 2వ గ్రంథం. ఆయన వారి మీదికి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోనే, దేవుని మందిరం, ఇది నా నివాస స్థలం, ఇది నా నివాసం అని చెప్పాడు. మనమంతా అప్పటి నుంచి ఆలోచిస్తున్నది దేనికి? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:17. ముఖ్యాంశాలు రిపీట్ చేస్తుంటాను, మీరు మిస్ అయిపోయింటారు. అక్కడ ఏం రాస్తుంది? అక్కడ తీర్పు,
దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది అని మాట్లాడుతున్నాడు. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది. దేవుని ఇల్లు అంటే చూసాం ఓల్డ్ టెస్టిమెంట్లో, తీర్పు ఎలా వస్తుందో కూడా చూస్తున్నాం అప్పటి నుంచి. ఎక్కడ ప్రారంభమైందంటే ఇలా ప్రారంభమవుతుందని యెహెజ్కేలు గారు చూపిస్తున్నాడు దేవుడు. కార్యమేమో యెరూషలేములో జరిగిస్తున్నాడు. ప్రత్యక్షంగా చూస్తున్నది మాత్రం ఎవరు? ప్రవక్త అయిన ఇర్మియా గారు. నెరసిన వెంట్రుకలు గల వారి ఏందనను కనికరింపలేదు. దేవుడు వారిని అందరినీ, ఎవరిని విడిచిపెట్టక అందరినీ అతని చేతికి అప్పగించాను. అలా దేవుని మందిరాన్ని పాడు చేసేసి, కాల్చేసి, అందులో ఉన్న మనుషుల్ని ఖడ్గము చేత హతం చేసి యెరూషలేం పట్టణం అంతా నాశనం అయిపోయింది. అంటే ఎవరి నివాసం దెబ్బతినింది ఇప్పుడు? దేవుని నివాసం అయినా యెరూషలేం అలా పాడైపోయింది. ఇప్పుడు మనకి ఇంకో కాంబినేషన్. అలా చంపుతూ పోతుండగా అక్కడ యెహెజ్కేలు గారు ఏడుస్తున్నారు, నేను తప్ప ఇంకెవరు మిగలలేదని. అందరూ హతమైపోయారు. మరి నేను తప్ప ఎవరు మిగలలేదు అన్నప్పుడు ఇలా యెరూషలేం కాల్చబడుతూ హతమార్చబడుతుంటే మిగలాల్సింది ఇంకెవరు చెప్పండి? ఇక్కడ ప్రత్యక్షంగా ప్రవక్త అయిన ఇర్మియా గారు బ్రతకాలి. అది జరిగిందో లేదో ఒక్కసారి ఇర్మియా గ్రంథంలోకి వెళ్ళి చూద్దాం. అంటే ఆ గుర్తు ఇప్పుడు ఎవరి మీద ఉంది? ఆ సిరా బొడ్డి తీసుకొని గుర్తేస్తున్నటువంటి ఆ గుర్తు ఎవరి మీద ఉంది ఇప్పుడు? ఇర్మియా గారి మీద. ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయం ఇర్మియా గ్రంథం. ఇర్మియా గ్రంథం 40. అందరినీ పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతుంటే అక్కడ పట్టుకొని వెళ్ళే వాళ్ళు ఒక మాట మాట్లాడుతున్నారు ఇర్మియా గారితో. మొదటి వచనం నుండి చదువుతాను, చూడండి. రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదాను యెరూషలేములో నుండి, యూదాలో నుండి, బబులోనునకు చెరగా కొనిపోబడిన బందీజనులందరిలో నుండి సంకళ్ళ చేత కట్టబడి ఉన్న ఇర్మియాను తీసుకుని రామాలో నుండి పంపివేయగా యెహోవా యొద్ద నుండి అతనికి ప్రత్యక్షమైన వాక్కు. రాజదేహ సంరక్షకులకు అధిపతి ఇర్మియాను అవతలకి తీసుకుని పోయి అతనితో ఈలాగు మాట్లాడాను. ఆ రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను ఇర్మియా గారిని పట్టుకొని వచ్చి, అయ్యా ఇర్మియా గారు, మీ చేతికి సంకెళ్ళు వేయటం మేము చేసిన మహాపాపం. మీ దేవుడే ఈ నగరంలో, ఈ మందిరంలందు ఈ వధ జరిగించాడు మా చేత. ఇదిగో ఇర్మియా, నీ ముందు ఒక విషయాన్ని విడిచిపెడుతున్నాను. మేము ఆ దేశం నుండి వచ్చిన వారమైనా సరే, అందరినీ చెరలోకి తీసుకెళ్ళిపోతున్నా సరే, నీ విషయంలో మాత్రం ఇదిగో దేవుడు మాకు చెప్పవలసిన మాట నీకు చెబుతున్నాను ఇర్మియా అని ఏమంటున్నాడు? 2వ వచనంలో చూడండి. ఈ స్థలమునకు నేను ఈ కీడు చేసేదనని నీ దేవుడగు యెహోవా ప్రకటించను కదా. తాను చెప్పిన ప్రకారం యెహోవా దాన్ని రప్పించి చేయించెను. మీరు యెహోవాకు విరోధముగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతిరి గనుక మీకు గతి పట్టినది. ఆలకించుము. ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను. ఈ వధలోనికి, ఈ చెరలోనికి పోకుండా విడిపించబడుతుంది ఎవరు ఇక్కడ? ఇర్మియా గారు. యెహెజ్కేలు గారికి ఏం కనపడుతుంది అక్కడ? దర్శనంలో అందరూ హతమార్చబడ్డారు, అందరూ చెరలోనికి పోతున్నారు. ఇక చెరలోనికి పోకుండా నిన్ను తీసుకెళ్తే దేవుడు మమ్మల్ని చంపేస్తాడు, నీ మీద చెయ్యి పెట్టద్దన్నాడు దేవుడు. ఇర్మియా, ఈ దేశం అంతా నీదే, ఎక్కడికి వస్తే అక్కడికి వెళ్ళని విడిచిపెడుతున్నాడు. చూడండి, ఆలకించుము. 4వ వచనం. ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనుకు వచ్చుట మంచిదని నీకు తోచిన ఎడల రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడేదను. ఇర్మియా గారితో మాట్లాడుతున్న మాటలు. మేము సైన్యం కావచ్చు, మేము బబులోను సైన్యం కావచ్చు, ప్రపంచాన్ని జయించిన వారం కావచ్చు, ఇంతమందిని జయించిన ఇర్మియా, నిన్ను మాత్రం మేము ముట్టలేము, నిన్ను మేము జయించలేము. ఎందుకంటే నీ పక్షాన ఉన్న దేవుడు మామూలు దేవుడు కాదు. మేము తట్టుకోలేము ఆ దేవునితో. నిన్ను మాత్రం విడిచిపెడతాం, ఏమి చేయం, పక్కనకి వెళ్ళు, నిన్ను భద్రముగా కాపాడేదను. అయితే బబులోనునకు నాతో కూడా వచ్చుట మంచిది కాదని నీకు తోచిన ఎడల రావద్దు. దేశమంతటా నీకేమీ అడ్డం లేదు. ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో, ఎక్కడికి వెళ్ళుట మంచిది నీకు తోచునో అక్కడికి వెళ్ళుము అని. అలా హతమార్చబడకుండా, చెరలోనికి పోకుండా కాపాడబడినది ఎవరు అనంటే ఇర్మియా గారు. ఈ దర్శనం అంతా ఎవరికి వస్తుంది? అక్కడ యెహెజ్కేలు గారికి వస్తుంది. ఆల్ రైట్.
ఈరోజు మనం చెప్పుకున్న మెసేజ్లో ఇంతవరకు మీరు విన్నది పార్ట్ ఏ, మొదటి భాగం మాత్రమే. ఇప్పుడు రెండవ భాగంలోకి ప్రవేశిద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు న్యూ టెస్ట్మెంట్. ఆల్ రైట్, మెసేజ్ అయిపోలేదు, ఇంటికి పంపిస్తాను అనుకున్నారేమో, వదిలేదు ఈరోజు మిమ్మల్ని. అంటే ఎవరికైనా లేట్ అయ్యి ఉండి కొందరు ఒకవేళ మెడిసిన్ అంటే డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు టైంకి ట్యాబ్లెట్ వేసుకోవాలి కాబట్టి ఎవరైనా అలాంటిది ఉంటే మీరు చిన్న బ్రేక్ తీసుకొని ఇక్కడిక్కడే తిరుగుతూ వాక్యం వింటూ ఉండండి. ఆల్ రైట్, వినండి జాగ్రత్తగా. పార్ట్ 2లోకి వెళ్ళేటప్పుడు, ఈ సందేశంలోని రెండవ సినారియోలోకి వెళ్ళిపోయేటప్పుడు మీరు నేను అడిగే ప్రశ్నలు మీకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్పింది అర్థం కాకుండా దాంట్లోకి ఎంటర్ అయితే మాత్రం అసలు అర్థం అవుతుంది. ఆల్ రైట్, దేవుని ఇల్లు అంటే ఫస్ట్ ఏం తెలుసుకున్నాం మనం? యెరూషలేం, సియోను, ఆ యెరూషలేం పట్టణం, ఆ యెరూషలేం మందిరం అని తెలుసుకున్నాం. ఆ యెరూషలేములోనే తీర్పు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:17 ప్రకారంగా తీర్పు దేవుని ఇంటి వద్దనే ఆరంభమవుతుందన్న దానికి మనం చూసిన అధ్యాయం ఏంటి? యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయం. ఎక్కడ ప్రారంభించారు వారు? మొదట దేవుని మందిరం వద్ద ప్రారంభించి ఎవరిని హతం చేసుకుంటా ప్రారంభించారు? ఫస్ట్ యెరూషలేంలో ఉన్న పెద్దలందరినీ హతం చేసుకుంటూ వచ్చారు. అయితే ఎవరిని చంపకుండా విడిచిపెట్టాలి? గుర్తు ఎవరికైతే ఉంటుందో, ఆ ప్రలాపిస్తున్న ఏడుస్తున్న గుర్తు ఎవరికైతే ఉంటుందో, ఆ ఏడుస్తున్న గుర్తు ఎవరికైతే ఉంటుందో వారిని మాత్రం ఈ హతమార్చేవారు ఏం చేయకూడదు? చంపకూడదు. ఆ గుర్తుందనుకోండి, వీళ్ళు ఏమవుతారు? మరణంలోనికి పోకుండా, ఖడ్గము చేత హతమార్చబడకుండా బయటపడతారు. అవునా? ఆల్ రైట్, ఇది కాంబినేషన్. మీరందరూ దొరికారు నాకు. ఇప్పుడు క్రొత్త నిబంధనకు పోయిన తర్వాత మనకేమేం దొరకాలి? మొదట దేవుని ఇల్లు అంటే దొరకాలి. రెండేం దొరకాలి? దేవుని తీర్పు అంటే ఏంటో దొరకాలి. ఆ తీర్చేది ఎవరో దొరకాలి. నంబర్ 3, అందరూ చచ్చిపోతుంటే చూడలేక ప్రలాపిస్తున్న వ్యక్తి ఎవరో దొరకాలి. అక్కడేమో యెహెజ్కేలు గారు ఏడుస్తున్నారు. ఇర్మియా గ్రంథం చదివితే ఇర్మియా గారు కూడా అదే ప్రార్థన చేస్తుంటారు. అర్థమవుతుందా? ఇప్పటికే మీకు సగం అర్థమైపోయి ఉండొచ్చు. అన్నీ అయిపోయిన తర్వాత గుర్తుపడాలట. గుర్తు, సింబల్. ఆ గుర్తు ఏంటో కూడా తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం ఏమి చేసుకోవచ్చు? వాక్యాన్ని ముగించుకొని బల్ల కార్యక్రమానికి వెళ్ళచ్చు. ఆల్ రైట్, లెట్స్ ట్రావెల్ నౌ. ఇదంతా ఎందుకు చెప్పానో కొద్ది క్షణాల తర్వాత, కొద్ది నిమిషాల తర్వాత మీకు వివరిస్తాను. ముందు దేవుని ఇల్లు అంటే మనందరికీ బాగా తెలుసు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో చివరి మాట, తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో చివరి మాట, తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. స్ట్రైట్ ఫార్వర్డ్ మెసేజ్ దొరికిపోయింది. ఎవరట? మనమే. ఇక్కడ కూర్చున్న మనమే ఆయన ఇల్లు. అమ్మా, మనమే ఆయన ఇల్లు అన్నప్పుడు ఇప్పుడు తీర్పు ఎక్కడ ప్రారంభం అవ్వాలి? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:17 మనం చూస్తున్నది అదే. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. ప్రభా, దేవుని ఇల్లు అంటే ఏంటి ప్రభు అని అంటే హెబ్రీ పత్రిక 3:6లో వ్రాయబడిన మాట ఏంటి? మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు. ఇల్లు దొరికింది. న్యూ టెస్టిమెంట్లో ఇల్లు దొరికింది. అబ్బా, ఎంత ఈజీగా ఉంది కదా ఓల్డ్ టెస్టిమెంట్ కంటే న్యూ టెస్టిమెంట్ అర్థం చేసుకోవడం. ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుని ఇల్లు అర్థం చేసుకోవడానికి మనం కీర్తనలు తిరిగాం, జకర్యా తిరిగాం, యోవేలు గ్రంథం తిరిగాం, దినవృత్తాంతముల గ్రంథం తిరిగాం, అన్ని తిరిగి వచ్చాం. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఇల్లు అంటే ఏంటో దొరికిపోయింది. అవునా? మనమే ఆయన ఇల్లు. మనమే ఆయన ఇల్లు అయితే ఇప్పుడు జడ్జిమెంట్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? మన వద్దనే స్టార్ట్ అవ్వాలి. మన వద్దనే ఎలా స్టార్ట్ అవుతుంది? ఎవరు తీర్చేది? ఎవరు తీర్పు ఎవరు తీరుస్తారు? అది మనం చూస్తే యోహాను సువార్త 5వ
12వ అధ్యాయం 48వ వచనంలోని చివరి మాట. యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనంలోని చివరి మాట. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు ఇలా తీర్చబడుతుందట. యేసు ప్రభు ఏం చెప్పాడో ఇప్పుడు న్యూ టెస్టిమెంట్లో ఆ చెప్పిన మాటే, ఆ మాట అలా చేసుకుంటూ వెళ్ళిపోతుంటుందట. యోహాను సువార్త మనం చదివితే, యోహాను సువార్తలో ఆ వచనం అలానే పెట్టుకోండి. 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఆ మాట అలా ఉంచి 6వ అధ్యాయానికి ఒకసారి వద్దాం. 6వ అధ్యాయం 54. మొదటి గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ నెంబర్ 6 వర్స్ నెంబర్ 54. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు అన్న ఈ మాటను ఒకసారి పరిశీలిద్దాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. ఇప్పుడు మళ్ళీ వెంటనే 12వ అధ్యాయానికి రండి. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ నెంబర్ 12 12వ అధ్యాయానికి వచ్చేసేయండి. 48వ వచనంలో నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చున్న మాట చూడండి. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. మరి ఏం చెప్పాడు యేసు ప్రభు? నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. నా శరీరం తినని వాడు, నా రక్తం త్రాగని వాడు ఏమి కోల్పోతాడు? నిత్య జీవాన్ని కోల్పోతాడు. ఆ మాటనే చచ్చిపోయిన వెంటనే, కన్ను మూసిన వెంటనే తీర్పు తీరుస్తుందట. ఏంటది? బతికిన రోజులు రొట్టెని చూపించి ఇది నా శరీరం అని చెప్పాను, ద్రాక్షరసాన్ని చూపించి ఇది నా రక్తం అని చెప్పాను, ప్రాణం పెట్టింది నేనని చెప్పాను. ఎవరైతే దాన్ని స్వీకరిస్తారో వాళ్ళు దేంట్లోంచి దాటుకున్నారు, మరణంలో నుండి జీవంలోకి దాటుకున్నారు. అలా కన్ను మూసిన వెంటనే యేసు ప్రభు యొక్క జడ్జిమెంట్ సీట్ దగ్గర ప్రత్యక్షమైనప్పుడు మనకు ఎదురయ్యేదే, నువ్వు రొట్టె ద్రాక్షరసంలో చెయ్యేసావా? ప్రభువా నాకు తెలియదు ప్రభువా, నాకు రోటీ పాయా మాత్రం తెలుసు, హైదరాబాద్లో పుట్టాను, ద్రాక్షరసం అంటే తెలియదు, కానీ సోహెల్ హోటల్లో మాత్రం ఆ రొట్టె తెలుసు, ఆ పాయా తెలుసు, పాయా సూప్ తెలుసు అన్నాడంటే నిన్ను సూప్ చేయాలి ఫస్ట్ అని చెప్పేసి మనల్ని తీసుకెళ్ళి ఇంట్లో పడేస్తాడు. వేదనకరమైన స్థలంలోకి వెళ్ళి అక్కడ అనుభవించాలి. అదే జడ్జిమెంట్ అయిపోతుంది అక్కడ. రొట్టె ద్రాక్షరసంలో చెయ్యకుండా ఈరోజు నాన్ వెజ్లో చేయి పెట్టావంటే చాలా ప్రాబ్లం. నీకు ఆలోచించుకో ఒకసారి. సండే, రేపటికి నీ జీవితంలో మండే ఉంటుందో లేదో గ్యారంటీ లేదు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 48వ వచనంలో చెప్పిన మాటకు 6వ అధ్యాయము 54వ వచనంలో చెప్పబడిన మాటకు ఎంత దగ్గర సంబంధం ఏంటంటే, లైట్ తీసుకోకూడదు. రాజాది రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు చెప్పిన మాట ఇది. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. అంత్యదినం అంటే మనమేమనుకుంటున్నామో తెలుసా? యేసు ప్రభు వస్తాడు, అప్పుడు వస్తుంది జడ్జిమెంటే, అందరు లైన్లో నిలబడంటారా? అంత టైం ఉండదు అక్కడ. ఆయన రాకముందే మనం చచ్చిపోయామనుకోండి, కన్ను మూసామనుకోండి, ధనవంతుడేమో పాతాళంలోకి వెళ్ళిపోయాడట, లాజరేమో అబ్రహాం గారి రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళిపోయాడట. మళ్ళీ ఇంతవరకు మళ్ళీ కొంచెం ప్లేసులు మార్చుకుందామని వీళ్ళేం మార్చుకోలేదు ఇంతవరకు. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నారు. యుగాలు. యుగం అంటే 1000 సంవత్సరాలు. ధనవంతుడు లాజరు సంఘటన జరిగి 3000 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి. అలా నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నిత్యజీవం గలవాడు. భూమి మీద నీకు ఆయుష్నిచ్చి ఆయనే నేను రక్షించినదని ఎంత చెప్పినా కూడా నీకు అర్థం కాకుండా ఆయన రొట్టెలో చేయకుండా ఉన్నావు అనుకో, నువ్వు ఎందులోకి వెళ్ళిపోయినట్లు? నిత్యాగ్నిలోకి వెళ్ళిపోయినట్లు. 2 ఉంటాయి. ఒకటి నిత్య జీవం, 2 నిత్యాగ్ని. ఒకటి నిత్య జీవం, నిత్యాగ్ని. 2 ఈ జడ్జిమెంట్లో 2 ఉంటాయి. నువ్వు నా రొట్టెలు నా శరీరంలో నా రక్తంలో చేయేసావా? అదంటే తెలియదు బ్రో అని అడుగు, గెట్ అవుట్ అంటాడు. ఎక్కడికి? నిత్యాగ్నిలోనికి. నిత్య జీవము, నిత్యాగ్ని అనేవి 2 ఉంటాయని మనకు ఎలా తెలుసు? మత్తయి సువార్త. దేవుడు ఉండే స్థలము, అపవాది ఉండే స్థలం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25. ముప్పై 34. తన కుడివైపున గొర్రెలను, ఎడం వైపున మేకలను. గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ నెంబర్ 25 వర్సెస్ నెంబర్ 33 and 34. తన కుడివైపున గొర్రెలను, ఎడం వైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి,
లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకునుడే అని వారిని పిలిచి 41వ వచనంలో వర్స్ నెంబర్ 41లో అప్పుడు ఆయన ఎడం వైపున ఉండి వారిని చూసి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని. నిత్యజీవం ఒకటి, నిత్యాగ్ని రెండే ఉంటాయి జడ్జిమెంట్లు. మనమే మన దగ్గర ఉన్న డేటానంతా మేనేజ్ చేసుకోవడానికి SQL డేటాబేస్ అని రకరకాల సాఫ్ట్వేర్లు అని నేర్చుకుంటూ ప్రతి డేటాను మనం పొందుపరిచాం. ఓటు వేయడానికి వెళ్తే నీ దగ్గర ఓటర్ కార్డు ఉందా, అట్లా లోపలికి వెళ్ళు, ఓటర్ కార్డు లేదా గెట్అవుట్ అంటాడు. నీకు ఏదైనా రిజిస్ట్రేషన్ కావాలంటే ఆధార్ కార్డు ఉందా అంటారు. బ్యాంక్లో ఓపెన్ అవ్వాలంటే అకౌంట్ పాన్ నెంబర్ ఉందా అంటారు. ఇవి లేకపోతే గో అన్ని తీసుకొచ్చిన తర్వాత రా అంటారు. మనమే ఇన్ని రికార్డ్స్ మెయింటైన్ చేస్తుంటే దేవుని దగ్గర ఏ రికార్డ్స్ లేవనుకుంటే ఎలా? కన్ను మూసిన తర్వాత ఈ రికార్డు కూడా ఉంటుంది. ఏ రికార్డు? ప్రభు బలలో చెయ్యేసావా లేదా, ఆయన శరీరంలో నువ్వు పాలు పంచుకున్నావా లేదా, ఆయన రక్తంలో నువ్వు పాలు పంచుకున్నావా లేదా అనే రికార్డ్ అక్కడ ఉంటుంది. జీవితకాలం అంతా ఏ రోజు అందులో చేయి వేయలేదనుకోండి, ఆ రికార్డ్ అక్కడ ఉంటుంది. కాబట్టి తీర్పు యోహాను సువార్త 12లో చెప్పినట్లు, నా శరీరము తిని నా రక్తము త్రాగని వాడు ఏమవుతాడు? నిత్యాగ్నిలోనికి పోతాడు. తినేవాడు నిత్యజీవంలోకి పోతాడు. అదే జడ్జిమెంట్ అక్కడ. ఆల్ రైట్, ఇప్పుడు తీర్పు అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ తీర్పు అమల్లోకి జరుగుతూ ఉండగా అందరూ హతమార్చబడుతుంటే ఏడుస్తున్నారట. ఎవరు? అక్కడ ప్రవక్తనే హెచ్కేల్ గారు. ఇక్కడ ఎవరు ఏడుస్తున్నారో చూద్దామా ఒకసారి. రోమాపత్రిక 8వ అధ్యాయం. రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనంలోని మధ్యలో ఉన్న ఒక మాట చూద్దాం. 34వ వచనంలోని చివరి మాట, మృతులలో నుండి లేచిన వాడును చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. విజ్ఞాపనము మన కొరకు చేయువాడును ఆయనే. అన్నీ అర్థమైపోయాయి. ఏడుస్తున్నదేమో మన కొరకు రోమపత్రికలో, ప్రభువా నేను వీరి కొరకు చనిపోయి తిరిగి లేచాను తండ్రి అని. అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్ములు చేస్తున్న ప్రాజెక్టులో, ఇదిగో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చివరి మాట సిలువ మీద. మొదటి మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని మన పక్షాన. ఈసారి కన్నీటిని కాదు. ఏహెచ్కేల్ గారేమో కన్నీటితో ఏడ్చారు, యేసు ప్రభువేమో రక్తంతో ఏడ్చాడు. కన్నీరు గొప్పదా, రక్తం గొప్పదా? నా కన్నీళ్ళు రక్తమే పారుతున్నాయని అప్పుడప్పుడు మనం మాట్లాడతాం. అక్కడ ఏహెచ్కేల్ గారేమో కన్నీటితో ఏడ్చారు 9వ అధ్యాయంలో. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసు ప్రభు అంటున్నారు రక్తం కారుతూ, అమ్మా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కొరకు ఏడవండి. ఇదిగో నా వేదన కన్నీటి బదులుగా రక్తం కారుతోంది ఈరోజు. పాత నిబంధనలో ప్రవక్తలు కన్నీటితో ఏడ్చారు. నేను మీ కొరకు రక్తమే కార్చి మీ పక్షాన నేను వేడుకుంటున్నాను వీరు బ్రతకాలని. అంతా అయిపోయింది, బాగానే ఉంది. ఇప్పుడు మనకు ఒకరు దొరకాలి. అవిసెనార బట్ట ధరించుకొని సిరాబుడ్డి పట్టుకొని ముద్ర వేయడానికి ఒకరు వెళ్ళారట. ఆ ముద్ర ఏంటో మనకు దొరకాలి. ఆ ముద్ర వేస్తున్నదేంటో దొరకాలి. అదే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీలకు రాసిన పత్రిక. ఆ ఇంకు బాటిల్ పట్టుకుని ముద్ర, ఎవరి ముద్ర వేయాలి? ఏహెచ్కేల్ గ్రంథం ప్రకారంగా ప్రలాపించుచున్న వ్యక్తి, ఏడుస్తున్న వ్యక్తి ఒక ముద్ర వేయాలి. ఏడుస్తున్న వ్యక్తి ఒక ముద్ర వేయాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. 13, మీరును దేనిని సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత
ముద్రింపబడితిరి. చాలు సిస్టర్. జరిగిన స్టేజెస్ చూడండి. ఇదంతా ఎందుకు చెప్పానంటే, జనవరి 1వ తేదీ మన మందిరంలో 2 బాప్తిసం తీసుకున్నారు. వారు దేని చేతిలో నుండి బయటపడ్డారో తెలుసా? ఆ రోజు జనవరి 1వ తేదీన ఇందాక యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం చూసారా? ఆ ముద్ర ఉంటే ఎందులో నుంచి తప్పించుకుంటారు వీళ్ళు? ఖడ్గములో నుండి తప్పించుకుంటారు, మరణంలో నుండి తప్పించుకుంటారు. ఆ జనవరి 1వ తేదీన వీరికి జరిగింది ఏంటంటే, సత్యవాక్యమును వారు అంగీకరించారు. అలా అంగీకరించి రక్షణ సువార్తను విని ఎవరి యందు విశ్వాసం ఉంచి క్రీస్తు ఏం చేస్తున్నాడు మన పక్షాన విజ్ఞాపన చేస్తున్న ఆయన మీద వీరు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత తమలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని, పాత ఆత్మను బయటికి పారద్రోలి పరిశుద్ధమైన ఆత్మ చేత వీరి జీవితాలు ఇప్పుడు ఏమయ్యాయి? అవిసెనార బట్ట ధరించుకొని ఉన్న లెనన్ క్లాత్ వేసుకొని ఇంకు బాటిల్ పెట్టుకొని ముద్ర వీరు ఏడుచాడే మీ కొరకు, రక్తంతో ఏడిచాడే, ఆయన ముద్ర పడిన వారు అని ఆ రోజు పరిశుద్ధాత్మ ఆత్మరూపిగా వారిని ఏం చేశాడంటే ప్రభువునందు ముద్రించాడు. అది జరిగింది వారిద్దరికి. ఆల్ రైట్. ఇంతేకాక ఇదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4. వారికి వస్తున్న చివరి మాట ఇదే. వారికే కాదు, ఎవరైతే ప్రభువు చేత ముద్రింపబడ్డారో వారందరికీ. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. 4వ అధ్యాయం 30వ వచనం, వర్స్ నెంబర్ 30. Ephesians chapter number 4 verse number 30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. బాప్తిసం తీసుకున్న మీ ఇద్దరు దుఃఖపరచకూడదు, నేను దుఃఖపరచకూడదు, ఇక్కడున్న మనం అందరం కూడా దుఃఖపరచకూడదు. యెహెజ్కేలు గ్రంథం 9లో ఏం చూసాం? ఇంకు బాటిల్, ఆ సిరా బుడ్డి పట్టుకుని ఆ విసనార బట్ట ధరించుకుని ఉన్న వ్యక్తి ముద్ర వేశాడు. ఎవరి మీద? యెహెజ్కేలు గారి మీద. నేను తప్ప ఇంకా అందరూ హతమవుతున్నారు, నేను ఒక్కనే బ్రతికున్నానంటే యెహెజ్కేలు గారి మీద ఏం పడినట్లు? ముద్ర పడింది. ముద్ర పడినందుకు సాక్షాత్తు అది ఎవరి జీవితాల్లో చోటు చేసుకుంది అక్కడ. ఇక్కడ దర్శనం నిజస్వరూపమేమో ఇర్మియా గారి గ్రంథంలో జరిగింది. సంకెళ్ళ నుండి ఇర్మియా గారు ఏమయ్యారు? విడిపించబడ్డాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని చేత మీరు ముద్రించబడ్డారు. ఎవరి మీద విశ్వాసం ఉంచి? యేసు ప్రభు. యేసు ప్రభు మన పక్షాన ఏం చేస్తున్నాడు? సిలువ ఎక్కినప్పుడు ఏడుస్తున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని. మృతులలో నుండి లేచిన తర్వాత కూడా ఇదిగో నేను వీరి కొరకు ప్రాణం పెట్టా, వీరు నావారు, నా ముద్ర వీరి మీద ఉంది. వేసింది ఎవరు అంటే ఆత్మరూపిగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటూ మనము ఏం చేస్తామంట? విమోచన దినం వరకు ఆయన యందు మనం ఏమై ఉన్నామట? ముద్రింపబడి ఉన్నాం. ఇందాక యెహెజ్కేలు గ్రంథం 9లో ఆయన ఒక్కడే మిగిలిన వాళ్ళందరూ హతమయ్యారనంటే ఆ ముద్రను చెరిపి వేసుకోకుండా యెహెజ్కేలు గారు ఏం చేశారు? జాగ్రత్త పడ్డారు. దాన్ని చెరిపి వేసుకోలేదు. దాని నిజస్వరూపం ఇర్మియా గారు దేవుని పక్షాన నిలబడ్డాడు. జనులు నాశనం అయిపోతుంటే వారిని హెచ్చరించాడు, మీలో నేను చేర్చబడను కానీ మీరే నాలోనికి నడిపించబడాలి. ఇది సందేశం. ఎంత బాగుంది చూడండి ఇదంతా. పాత నిబంధనలో యెరూషలేము అనేది నివాసం, క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మనం ఆయన ఇల్లు. అయితే ఖడ్గం, స్వాడ్ ఎలా ఉంటుంది చెప్పండి? మనం కూరగాయలు కట్ చేసుకునే కత్తిలా ఉండదు ఇది. ఖడ్గానికి 2 వైపులా బాగా పదునుంటుంది, బాగా పదునుగా ఉంటుంది. అందుకే వాక్యాన్ని ఏమని పిలిచాడు హెబ్రీ పత్రికలో? చూడండి అన్నమాట. 4వ అధ్యాయం 12వ వచనం, హెబ్రీ పత్రిక 4:12. ఎందుకనగా
దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి. అంటే అర్థం ఏంటో తెలుసా? ఖడ్గానికి రెండు పనులు. ఒకటి హతమార్చే పని, రెండు కాపాడే పని. హతమార్చే పని, కాపాడే పని. వింటున్నారా? ఇప్పుడంటే ఖడ్గాలు లేవు, గన్నులు ఇవన్నీ వచ్చాయి. అప్పుడప్పుడు కొన్ని టీవీలలో మనకు సీన్లు కనపడుతుంటాయి, వీడియోస్. అదేంటి తెలుసా? ఒక వ్యక్తి ఒకరిని ఇలా పట్టుకొని మెడ బిగించి పిస్టల్లో పెట్టింటాడు. చూసారు ఇలాంటి సన్నివేశాలు ఎప్పుడన్నా? ఓ, ఇలాంటి విషయాల్లో మేము ఆరితేరాము, ఎన్నో చూసామనుకో మనం, పర్ఫెక్ట్ ఇలాంటి సీన్లు చూస్తే. ఎందుకు? పట్టుకున్నది ఒక చేత్తో మెడ బిగించారు, ఇంకొక చేత్తో బుల్లెట్ గన్ను పెట్టాడు, అవతలంతో మాట్లాడుతూ అంటాడు. ఏం మాట్లాడుతుంటాడు? నువ్వు మా వాళ్ళని విడిచిపెట్టు, నేను మీ వాళ్ళని విడిచిపెడతాను. నువ్వు మా వాళ్ళని విడిచిపెట్టు, నేను నీ వాళ్ళని విడిచిపెడతాను. ఒకళ్ళు విడిచిపెట్టలేదు అనుకో, బుల్లెట్ దిగుతుంది లోపలికి. అవునా? ఇది మనకు అర్థమైతే ఈ ఖడ్గం కూడా ఏం చేస్తుందంటే, ఈ వాక్యం రెండంచుల గల ఖడ్గం. ఇందాక యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఆ 6 మంది బయలుదేరారు. ఖడ్గమేమో గుర్తులేని వాళ్ళ మీద పడుతుంది, గుర్తున్న వాళ్ళను కాపాడుతుంది. గుర్తున్న వాళ్ళని ఏం చేస్తుంది ఖడ్గం? ఎవరైనా వాళ్ళ మీద చెయ్యేస్తే ఊరుకునేది లేదంటుంది ఖడ్గం. మీరు పక్కకు రండి, మీ మీద గుర్తుంది కదా, ఎవరన్నా వచ్చి మీ మీదకి చెయ్యేస్తే ఊరుకునేది లేదని ఇర్మియా గారి విషయంలో 40వ అధ్యాయంలో ఏం చదువుకున్నాం? నెబూజరదాను అను రాజదేహ సంరక్షకుల అధిపతి ఇర్మియా, ఈ ఖడ్గం వీళ్ళందరి మీద పడింది, నీ మీద మాత్రం మేము వెయ్యం. నిన్ను నేనేం చేస్తాము? భద్రముగా కాపాడుతాం. నీ మీద చెయ్యి వేసినా కూడా భద్రముగా కాపాడుతానంటే రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదానమే కాదు, నేను, నా దేశం, నా ప్రజలు, మేమంతా కలిసి ఇర్మియా నిన్ను కాపాడతాం. ఈ దుర్మార్గులు దేవునికి అవిధేయత చూపించారే, ఈ అవిధేయత చూపించిన వారి మీదకి చెర, ఈ అవిధేయత చూపించిన వారి మీదకినే శిక్ష. కానీ నిన్ను కొట్టడానికి ఎవరన్నా వస్తే మాత్రం ఫస్ట్ మమ్మును కొట్టమని ముందు నిలబడతా. ఎందుకంటే నువ్వు దేవునికి లోబడ్డావు కనుక. ఆ ఖడ్గం హతమార్చడమే కాదు, కాపాడుతుంది కూడా. అందుకే దీనిని రెండు అంచులు గల ఖడ్గం. వాక్యం అంటే ఈ వాక్యమే అవిధేయులను ఏం చేస్తుంది? శిక్షిస్తుంది, విధేయులను రక్షిస్తుంది. అదే రెండంచులు గల ఈ వాక్యం. ఇంకా మారు మనసు పొందక ఆలస్యం చేస్తున్నావేమో. దేవుడు పిలిచాడు, ఇంటి వద్ద తీర్పు స్టార్ట్ చేయండి అని. దేవుని ఇల్లైన మన మీదనే అది ప్రారంభమైతే, క్రైస్తవ కుటుంబాలలోనే ఆయనతో ఉండాలని నిర్ణయించుకోకపోతే, అంటున్నాడు పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:17లో తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభముకు కాలం వచ్చి ఉన్నది, అది మన యుద్ధనే ఆరంభమైతే, అది మన యుద్ధనే, అక్కడ యెహెజ్కేలు గారి వద్దనే ప్రారంభమైంది, కానీ యెహెజ్కేలు గారి మీదకి తీర్పు రాకుండా దాటుకుంది. మరి దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? విధేయత చూపించని వారి పరిస్థితి ఏమవుతుంది? ఆలోచించుకోండి ఒకసారి. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే, అంత కష్టమైతే జాగ్రత్తగా ఉండాలని చెప్తుంటే, భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడు వారు ఎన్ని కష్టాలైనా, ఎన్ని శ్రమలైనా, ఇర్మియా గారైనా, యెహెజ్కేలు గారైనా అంతిమ యాత్ర వరకు ఎలా దేవుళ్ళు నిలబడ్డారు, మీరు కూడా అలా నిలబడండి. నమ్మకమైన సృష్టికర్త అయిన మన దేవునికి తమ ఆత్మలను అప్పగించుకొని బ్రతకండి. ఇది సందేశం. అలా బ్రతికితే మనకు ముద్ర పడుతుంది. ముద్ర సిరాబుడ్డి పట్టుకొని తిరుగుతున్నది ఎవరు మన మధ్యలో? పరిశుద్ధాత్మ దేవుడు తిరుగుచు. నీవు నమ్ముచున్నావా నీ కొరకు యేసు ప్రభు మరణించాడని? నువ్వు నమ్ముచున్నావా ఆయన నీ కొరకు సమాధి చేయబడ్డాడని? నువ్వు నమ్ముచున్నావా ఆయన నీకు తిరిగి లేచాడని? లేచిన ఆయన, మృతుల్లో నుండి లేచిన ఆయన రోమాపత్రిక 8వ అధ్యాయం ప్రకారంగా నీ కొరకు ఇంకా విజ్ఞాపన చేస్తాడని నమ్ముచున్నావా? అలాగైతే ఆయన గుర్తు నీ మీద వేసి వెళ్ళిపోతానని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యందు మిమ్మును ఏం చేశాడు? ముద్రించుకొని ఉన్నాడు. ఆ ముద్రను చెరిపివేసుకుంటే వెంటనే ఏం ప్రవేశిస్తుంది మన జీవితంలో? తీర్పు, జడ్జిమెంట్ వస్తుంది.
ఆ జడ్జిమెంట్ మనకు రాకూడదని అంటే అప్పుడు రోమాపత్రిక 8:1 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ సిన్స్. ఆల్ రైట్, ఆలోచిస్తారని ఆశిస్తూ దేవుని తీర్పు కఠినమైన శిక్షలోనికి వెళ్ళిపోకుండా క్షేమంగా ఆయన చేత మీరు భద్రపరచడాలని మనమంతా ఆయన భద్రతలో ఉండాలని మనసారా కోరుకుంటూ ఇంతటితో ఈ సందేశం ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిన మా దేవ, పరిశుద్ధులైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. విత్తబడిన ఈ వాక్యం మా హృదయంలో భద్రముగా కాపాడుకొని క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మేమేమి ఇల్లు అన్నారు. ఆ తీర్పు మా వద్ద ప్రారంభమైతే మా పరిస్థితి ఏంటి? ఆ ముద్ర, యేసు ప్రభు అను ఆ ముద్ర మా మీద లేకపోతే భయంకరమైన శ్రమలు అనుభవించవలసి వస్తుంది. కనుక ఈ వాక్యాన్ని విని మీ బిడ్డల రక్షణలో ఇంకా బలముగా సాగిపోవటకు సహాయం చేయమని వేడుకొనొచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.